అయితే ఈ రోజుకి తీసుకుని వచ్చిన అంశం అండి, ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఒకసారి అందరం కలిసి చదువుదాం. ఇప్పుడు చదివిందే 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుతున్నాను. ఈ వచనాన్ని వివరించును, కాకపోతే ఈ వచనంలో నుండి కొంచెం నేను అనుకున్న అంశానికి వెళ్ళడానికి దేవుడు దయ చూపును గాక. 7వ వచనం చదువుదామండి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎంతమందికి ఆరోగ్యం బాగుందన్నారు? అందరూ బాగానే ఉందన్నారు కదా. ఎంతమంది సమస్యలు లేకుండా దేవుని కృప వల్ల క్షేమంగా ఉన్నామన్నారు? అదే అంటే నేను అడిగే క్వశ్చన్కి ఆమెను తగ్గిపోతున్నాయండి. అందరూ బాగానే ఉన్నారా? సరే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎంతమంది ఇక్కడ రక్షణ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సరే, ఎంతమంది పరిశుద్ధాత్మని ఈ ప్రశ్న నేను ఆలోచించాడు. సరే, పొందుదామని హృదయపూర్వకంగా కోరేవారు ఎంతమంది? సరే, మరి ఎంతమంది ఈ సమయంలో పరలోకమందు కూర్చుని ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరంతా పరలోకంలోనే కూర్చొని ఉన్నారా? పక్క మీరంతా పరలోకంలో కూర్చొని ఉన్నారు. ఎవరు వెనుకబడి చర్చిలో లేరు. మీరు కూర్చున్నారా కూర్చోలేదా చెప్పండి. నేను చాలాసార్లు ఈ వచనం చదివి అసలు పౌలు ఏం చెప్పాలని కోరుతున్నాడు, ఏమన్నాడంటే చాలామంది వివరించడం చూశా. డినామినేషనల్ ప్రసంగం చేశారు దీని మీద, ప్రవక్త దీని మీద చెప్పాడు, చాలామంది చెప్పారు. కానీ నాకు చాలా రోజులకి అర్థం కాలే అసలు పరలోక స్థలంలో కూర్చోవడం అంటే ఏంటి. ఎందుకంటే నేను మీ అందరిని ఎక్కడ చూస్తున్నానంటే విజయవాడలో, భారతదేశంలో విజయవాడలో వెనుకబడి చర్చిలో చూస్తున్నాను మిమ్మల్ని. కానీ మీరంతా పరలోక స్థలంలో ఎలా కూర్చొని ఉంటారు? కానీ పౌలు అంటున్నాడు, వాస్తవానికి ఈ పత్రిక రాసినప్పుడు పౌలు అయితే చెరసాల్లో ఉన్నాడండి. ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక రాసేటప్పుడు పౌలు చెరసాల్లో ఉన్నాడు. చుట్టూ సంఖ్యలు ఉన్నాయి పౌలు చుట్టూ, కాళ్ళకి బొండులు అవి కూడా వేసి ఉండొచ్చును, ఒంటి నిండా దెబ్బలు తిని ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఎఫ్ఎస్ఎల్కి ఈ యొక్క పత్రిక రాసేటప్పుడు తను ఏ పరిస్థితిలో ఉన్నాడు ఏమీ రాయట్లేదు, కానీ చాలా అంటే వీటి గురించి వివరించట్లేదు, కానీ చాలా ధైర్యంగా ఏమన్నాడంటే మీరు కూర్చుంటారు అని చెప్పట్లేదండి, మీరు 1000 ఏండ్ల పాలనలో అని చెప్పట్లా, నిత్యత్వం అలా చెప్పట్లేదు, కానీ రైట్ నౌ ఇదే సమయానికి ఇప్పుడే మీరు పరలోక స్థలంలో కూర్చొని ఉన్నారు. కంప్లీట్ మీరు పరలోకంలోనే ఉన్నారు అని. అయితే అసలు మాట రాసేటప్పుడు ఎలా ఉంటుంది, మనం ఇన్ని సమస్యల్లో ఉండి చెప్పగలమా నువ్వు ఎక్కడున్నావు అంటే నేను పరలోక స్థలంలో కూర్చొని ఉన్నాను అని. కానీ పౌలు అన్నాడు, జైల్లో ఉండి కూడా ఏమన్నాడంటే నువ్వు జైల్లో ఉన్నావు పౌలు అంటే, మీరు నన్ను చూస్తుంది జైల్లో, కారణం ఏంటంటే నా బాడీ ఎక్కడుందంటే జైల్లో ఉంది, కానీ నా ఆత్మ సంబంధంగా ప్రతి స్థితి ఎక్కడున్నదంటే పరలోకంలో కూర్చొని ఉన్నది. అది అక్కడ ఎంతమంది పరలోకంలో కూర్చున్నానని నమ్ముతున్నారు? ఎలా కూర్చుంటారు పరలోకంలో? ఆయన కూర్చున్నాడా పరలోకంలో? ఎప్పుడు కూర్చున్నాడు ఆయన పరలోకంలో? దేవుడు కూర్చున్నాడా లేడండి? కూర్చున్నాడు పరలోకంలో. ఎప్పుడు? బెత్లెహేంలో ఉన్నప్పుడు కూర్చొని ఉన్నాడు ఆయన. సరే, పోనీ ఆయన ఆ గలిలయ ప్రాంతాల్లో తిరిగినప్పుడు నేను పరలోక స్థలంలో కూర్చున్నాను సింహాసనం మీద అన్నాడా? తండ్రి సింహాసనం మీద. పోనీ కల్వరిలో చనిపోయేటప్పుడు అన్నాడా? లేకపోతే చనిపోయి సమస్తమును జయించి తిరిగి లేచిన తర్వాత ఏమనంటే ఇదిగో జయించి నేను నా తండ్రితో పాటు. ఎంతమందికి అర్థమవుతుందండి? అయితే ఎంతమంది మీరు కూర్చున్నారని నమ్ముతున్నారు? మీ నమ్మిక తప్పిపోనివ్వకండి, అలాగే నిలబెట్టండి. కూర్చున్నారు కదా. అయితే నువ్వు కూడా ఆయనతో పాటు శ్రమను అనుభవించడానికి సిద్ధమేనా? నువ్వు కూడా ఆయనతో పాటు శ్రమను అనుభవించావు. ఆమేన్. ఆయనతో పాటు నువ్వు క్రీస్తుతో కూడా నువ్వు మరణించావు. టీవీ చూస్తా నేను క్రీస్తుతో మరణించంటే కుదరదండి. నువ్వు క్రీస్తుతో పాటు, ఎంతమంది క్రీస్తుతో పాటు మరణించావని నమ్ముతున్నారు? ఆయన ఎప్పుడు చనిపోయాడు? 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు. మనం ఎప్పుడు చనిపోయాం? ఇప్పుడు చనిపోయామా? ఆయనలోనే మనం ఉన్నాము కదా. అందుబట్టే కదా కేవలం ఈ వర్తమానం ఏం చేస్తున్నదంటే నీకు కొత్త కార్యాలు బోధించడం అని కాదు, కానీ ఫస్ట్ ఏంటంటే నువ్వు ఎక్కడి నుండొచ్చో నీకు గుర్తు చేస్తుంది. ఇవన్నీ నీకు తెలుసు. ఎక్కడున్నావంటే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో భూమికి పునాదులు వేయబడక మునిపే దేవుడు నన్ను చూశాడు. అక్కడ వర్తమానం నీకు తిరిగి జ్ఞాపకం చేస్తున్నది. నీ మతిమరుపుని ఒకసారి తట్టి నువ్వు ఇక్కడ కాదు అక్కడ నుండే నువ్వు వచ్చావు అని చెప్పి. అయితే ఆయనతో పాటు మరణించారా? మరణించి కల్వరిలో ఉన్నారా? మరణించి పాతి పెట్టబడ్డారా? పాతి పెట్టబడండి. పాతి పెట్టబడకపోతే ప్రాబ్లం వస్తుంది, అప్పుడప్పుడు తిరిగి లేస్తుందేమో. కాబట్టి పాతి పెట్టారనుకోండి తిరిగి ఏ అలవాటు లెగదు. కానీ చనిపోయిన అక్కడ లేస్తే ఉంటారు, ముందు చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. ఒకవేళ చనిపోయి అందరు సమాధి కార్యక్రమం చేసి టక్కుమని లేచి చూసాడు అనుకోండి,
సమాధి కార్యక్రమం అంతా మామూలుగా ఉంటుంది. ఇక కనుక నీలో ఏ అలవాటు అయితే, ఏ పాత స్వభావం అయితే, ఎంతమంది పాత స్వభావం వర్తమానం చూసారా? ఎంతమందికి అర్థమైనదో అది. ఆ స్వభావం ఏదైతే నీలో చనిపోతుందో, నిజంగా మనమున్న ఏ రక్తం అంటే గొర్రెల యొక్క రక్తం కింద లేము, కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం కింద ఉన్నాం కనుక ఒక్కసారి నీ పాత స్వభావం నీ నుండి కానీ చనిపోతే తిరిగి నీ జీవితంలో ఎన్నడూ నేను దాడి చేయలేదు. అది మోషేని దాడి చేసిందా? చేసిందండి. మోషేని దాడి చేసింది, పాత నిబంధనలో వాళ్ళు దాడి చేసింది. కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత నీ పాత స్వభావం నీ మీద ఏలుబడి చేయలేదు. కారణం ఏంటంటే నీకు నీ పాత స్వభావానికి మధ్యలో ఏమున్నదంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం వచ్చినది కనుక తిరిగి నువ్వు మళ్ళీ ఎన్నడూ నీ పాత స్వభావంలో లేగలేవు. అయితే ఇప్పుడు పాతి పెట్టబడాలా? అక్కడ పాతి పెట్టబడితే ఎక్కడ ఉంటాం? ఇక్కడే ఉంటాం. కానీ ఏమవ్వాలంటే పాతి పెట్టబడాలి. నువ్వు లేగో, ఎవరిలో ఉన్నావు? క్రీస్తులో ఉన్నావు కాబట్టి పాపంలో పాతి పెట్టాం, క్రీస్తుతో పాటు పాతి పెట్టబడ్డాం, క్రీస్తుతో పాటుగా తిరిగి మనం లేచాం. ఎంతమంది అవునంటారండి? అయితే ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? క్రీస్తుతో పాటు తిరిగి లేగిస్తే అంతేనా? అయితే నువ్వు ఎప్పుడైతే పరలోక స్థలంలో నువ్వు కూర్చుండి పెట్టబడి ఉంటావో, నువ్వు ఏ స్థలంకి వెళ్ళినా నీ చుట్టూ ఏముంటుందంటే పరలోకపు వాతావరణమే కనబడుతుందండి. నేను ఆఫీస్లో ఎప్పుడైనా ఏసీ రూమ్లో అలా కూర్చొని సాయంత్రం వరకు ఎప్పుడైతే నా బ్యాగ్ అదంతా తీసుకొని బయటకు వస్తానో అప్పటి వరకు ఎండలో కూర్చొని ఉంటారు మా ఫ్రెండ్స్. వాళ్ళు వెంటనే ఎప్పుడైనా నాతో మాట్లాడుతుంటే ఒక్కోసారి అంటారు దగ్గరకు వచ్చి, అరే బయట ఎండలో మాడిపోతున్నాం కానీ రా, నీ దగ్గరకు వస్తేనే చల్ల గాలి వస్తుందిరా, ఏసీ నాలో లేదు, ఏముంది ఏసీతో పాటు నేను బయటకు వచ్చా. అర్థమైనదా అండి? వెంటనే నా బాటిల్ పెట్టుకుని చల్లగా ఉందిరా. ఒకవేళ నువ్వు పరలోక స్థలంలో కూర్చొని పెట్టబడి ఉంటే ఎంత చీకటి ప్రపంచంలో నువ్వు అడుగుపెట్టిన ఏముంటుందంటే పరలోక వాతావరణం నీ చుట్టూ ఉంటుంది. నీ దగ్గరకు వచ్చామంటారు ఏసీలో చల్లగా అలా అంటారు, పరలోకంలో కూర్చున్నట్టే ఉంది నీ పక్కన కూర్చొని ఉంటాను. ఎందుకంటే నీ చుట్టూ ఒక దైవికమైన వాతావరణం దేవుడు ఉంచుతాడండి. ఎంతమంది పరలోక స్థలంలో కూర్చొని ఉన్నారా? అయితే పరలోక స్థలంలో కూర్చోబెట్టడం కారణం ఏంటంటే సాతాన్ని ఎల్లప్పుడూ నేను కింద, పరలోకంలోనే కూర్చున్నారు కదా, పరలోకంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. ఎక్కడి నుండి దేవుడు మళ్ళీ పైకి లేపాడంటే మీరు మొదటి వచనాలు చదువుతూ ఉంటుంది, మనం పాపముల చేత అపరాధాల చేత చచ్చిన వారమై ఉన్నాం. ఎక్కడ? కిందున్న ఆత్మ మనల్ని పట్టుకొని ఉంటే దేవుడు కేవలం కిందున్న ఆత్మ నుండి వేరు చేయడమే కాదు, కానీ మనల్ని తీసుకెళ్ళి పరలోక స్థలములో అంటే పాతాళం నుండి దేవుడు మళ్ళీ పరలోకానికి దేవుడు పైకి లేవనెత్తాడండి. అయితే ఎప్పుడైతే నువ్వు అక్కడ కూర్చొని ఉంటావో ఖచ్చితంగా నీ మీద మనం ఏది చేస్తున్నదంటే నీ మీద ఒక అభిషేకమే నిన్ను ప్రతి పాపాన్ని జయించేట్టు చేస్తుంది. కేవలం ఒక వర్తమానం నిన్ను అట్లా చేయదు. లేకపోతే కారణం ఏంటంటే నువ్వు ఏ పాపాన్ని జయించాలన్నా జయించే శక్తిని దేవుడు నీలో ఉంచాడు కనుక నువ్వు దాన్ని గుర్తిస్తే ఏ పాపం నీ ముందు నిలవలేదండి. యెహోషువ కాలేబు లాంటి వాళ్ళు ఎవరున్నారా? శత్రువును జయించడానికి మనకున్న శక్తి చాలును. అయితే ఎప్పుడైతే నువ్వు పరలోక స్థలంలో నువ్వు కూర్చుండి పెట్టబడ్డానికి ఒక్కొక్క పాపాన్ని జయిస్తా పైకి వెళ్తూ ఉంటావో అందరూ చూసినట్లు నువ్వు చూడవు, కానీ నువ్వు పరలోక స్థలంలో కూర్చున్న వ్యక్తి అయితే నీ చూపుకి ఇతరులు చూసే చూపుకి ఒక వ్యత్యాసం ఉంటుంది. కారణం ఏంటంటే మీరు వెనకేపాటు కట్టిన ఇట్లా చూశారు కదా, ఒక్కసారి మిమ్మల్ని హెలికాప్టర్లో కానీ ఎక్కించి మిమ్మల్ని పైకి తీసుకెళ్ళాము అనుకోండి, ఇదే వెనకేపాటు మీకు ఎట్ట కనబడుద్ది? ఎప్పుడైనా చూసారా? ఫోటోల్లో చూస్తే చెట్లు ఎలా చూసారు? ఇలా చూసారు. ఇప్పుడు చెట్టు ఎట్టు చూస్తారు? పైనుండి మీకు ప్రతిదీ క్లియర్ లుక్ ఉంటుంది. ఏది చూసినా స్పష్టంగా వెనకేపాడు కట్టంతా కనపడుతుంది. నువ్వు ఒకవేళ పరలోక స్థలంలో కూర్చొని ఉండి ఉన్నావు అనుకో, ఈ భూమి మీద జరిగే ప్రతి ఆత్మ సంబంధమైన పోరాటం నీకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. కనుక ఏది శత్రువో నువ్వు చెప్పగలుగుతావు, ఏది దేవుడో నువ్వు చెప్పగలుగుతావు, ఎక్కడ శత్రువు ఉచ్చు పెట్టాడో నువ్వు చెప్పగలుగుతావు, ఎక్కడ దేవుడిని కొరకు ఆశీర్వాదాలు పెట్టాడో చెప్పగలుగుతావు. ఎంతమంది నాతో పాటు ఉన్నారండి? పైకి వెళ్దామని కోరుతున్నారా? నువ్వు పైకి వెళ్తే ఎలా ఉంటుంది నీ లుక్? నువ్వు చూసే చూపు చాలా వ్యత్యాసంగా ఉంటుంది. ఎందుకని ఎక్కడి నుండి చూస్తున్నావు? హెలికాప్టర్ నుండి కాదు, ఏరోప్లేన్ నుండి కాదు, పరలోకంలో నుండే నువ్వు చూస్తున్నావు సమస్తాన్ని. నాతో పాటు ఇష్టపడతారు? అయితే నేను ఒకసారి పక్షిరాజులో ఉన్నారు ఇక్కడ అందరూ. అయితే నేను ఒకసారి పక్షిరాజు పోరాడుదండి. చాలాసార్లు మనం కోడిని గురించి చెప్పినప్పుడు ఏమంటే డినామినేషన్ వాళ్ళు కోడి పెట్టలు అది ఇట్లా ఎక్కువ అంటే మెసేజ్లు అలా చెప్తారు, వాళ్ళు కోళ్ళు వీళ్ళు కోళ్ళు. కానీ నిజానికి ఒక కోడితో పెట్టుకుంటే ఒకసారి నేను చిన్నప్పుడు ఒకసారి న్యూస్ పేపర్లో చదివా, బయట అందరిళ్ళకి కుక్క ఉన్న జాగ్రత్త అని పెడతారు కదా, ఒకసారి ఒక ఇంటికి కోడి ఉన్న జాగ్రత్త అని పెట్టారు. ఆ ఇంట్లోకి వచ్చిన ఎవరిని వదిలిపెట్టదు. అది కారణం ఏంటంటే కొన్నిసార్లు ఆఖరికి గ్రద్దలు కానీ ఎంత పెద్ద పక్షి అయినా కిందకు వచ్చి కోడిని పట్టుకున్న ఆగుద్ది, కానీ కోడి పిల్ల జోలికి వస్తే కోడి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయదండి. చూసి ఆశ్చర్యం అనిపించింది. అంటే తెగబడిపోద్ది, తన ప్రాణం పోగొట్టుకోవడానికైనా సిద్ధమే. కానీ కోడికి పక్షిరాజుకి తేడా ఏంటయ్యా అంటే
పోరాడడానికి ఇద్దరు పోరాడచ్చు, కొన్ని పోల్చడానికి సరిపోతాయేమో కానీ, అంటే శక్తితో వాటితో. కానీ బైబిల్ చెప్తున్నదా, కోడి తన పిల్లల్ని రెక్కల కింద దాచినట్లు ఆయన మనల్ని ఆయన రెక్కల కింద ఆయన దాచాడు కదా. అయితే ఎప్పుడైతే ఆ పక్షిరాజు కోడి దగ్గరకు వచ్చేసరికి నేను రెండింటి వ్యత్యాసంలో ఒక గొప్ప వ్యత్యాసం ఏంటయ్యా అంటే, కోడి పెట్ట ఎక్కడి వరకు చూస్తుందంటే కేవలం ఒక మనిషి ఎంతవరకు చూడగలడో కోడి పెట్ట కూడా అంతే చూస్తుందట. మీ కంటి చూపు ఎంత ఉంటుందో కోడి పెట్టకు కూడా అంతే ఉంటుంది కంటి చూపు. ఒకవేళ మహా అయితే దీన్ని పీపింగ్ ఏదో అంటారు, అంటే ఏమనంటే మీరు ఎప్పుడు కోడి పెట్టిన గమనిస్తే కొంచెం తలైల పైకి పెట్టి చూస్తూ ఉంటుంది, ఇంకో 4 అడుగులు ఎక్స్ట్రా కనపడుతుందేమో. కానీ పక్షిరాజు చూస్తే ఆకాశం నుండి 6 కిలోమీటర్ల అవతల ఏం జరుగుతుందో చూస్తుంది. అంటే ఇక్కడ నుండి రామరపాడు, ఎవరిని ఎక్కడ నుండి రామరపాడు చూసేవాళ్ళు ఉన్నారా? అంటే మీరు చూడండి, దాదాపుగా ఇది ఆపోజిట్లో లెక్కేయండి, ఇది 8 కిలోమీటర్, రామరపాడు కూడా కాదు, ఇంకా దూరం వస్తుంది. ఇలా మీరు ఆకాశం నుండి చూస్తే అది పైనుండి చూసినప్పుడు కూడా ప్రతి చిన్నదాన్ని చూస్తే కోడిపెట్టకు కనబడదండి, కానీ పక్షిరాజుకి ప్రతిదీ స్పష్టంగా కనబడుద్ది. ఇవి ఒక అంశాన్ని నేను ఎంచుకోవడం ఒక చిన్న కారణం ఉన్నది, అది చెప్పి నేను ముందుకెళ్తాను. కొన్నిసార్లు దేవుడు కొన్ని చూపించినప్పుడు, అంటే దేవుడు కొన్ని కళలు చూపించినప్పుడు, కొన్ని కార్యాలు చూపించినప్పుడు నాకు చాలాసార్లు ఇది కొంచెం మరి పట్టుకోవడానికి దేవుడు మీకు ఆ జ్ఞానాన్ని ఇచ్చిన కాక, కొన్నిసార్లు కళలు చూసి దేవుడు కొన్ని భావాలు ఆయన తెలియజేసేటప్పుడు చూసిన తర్వాత ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది హృదయంలో. ప్రభువా, ఏదైతే సంఘంలో కానీ కుటుంబంలో కానీ ప్రజల మధ్యలో కానీ నార్మల్, అంటే ఇది సహజంగా జరుగుతుందని మేము అనుకుంటున్నామో, కానీ దేవుడు అదే కార్యాన్ని ఒకవేళ స్వప్నంలో కానీ వాక్యం ద్వారా మాట్లాడుతుంటే, ఏదైతే మనం సాధారణమని చాలా ఒకవేళ చిన్న వివాదమే జరిగింది అనుకోండి, సపోజ్ మనం అనుకుంటాం అందరం కలిసి ఉంటే, నలుగురు ఉంటే ఒక గొడవ జరుగుతుందని వెళ్ళిపోతాం. కానీ దేవుడు దాన్ని చూపించేటప్పుడు అది ఒకవేళ జరగక మునుపు చూపిస్తే అదొక సహజమైన కార్యంగా చూపట్లేదు. కానీ ఏది చూపినా, ఏదైతే ప్రజలందరూ సహజం అనుకున్నారో దేవుడు దాన్ని చూపేటప్పుడు ఇది సహజంగా జరిగే కార్యం కాదు, కానీ దాని వెనుక ఒక ఆత్మ ఉన్నదని దేవుడు చూపిస్తున్నాడు. ఎంతమందికి అర్థమైందో నేను చెప్పింది? గడిచిన నెలలో ఒక కార్యాన్ని బట్టి నేను ఆలోచిస్తా, ప్రభు నిజంగా ఏదైతే ఒకవేళ నువ్వు నాతో మాట్లాడిన కార్యం నిజంగా కానీ నేను ఇక్కడ చూపించి ఒక్కొక్కరికి కానీ నేను అంటే దేవుడు నాకు ఇచ్చిన చిన్న వివరణ ఆ కార్యాన్ని పెడితే ఇక్కడున్న ఎవ్వరూ నమ్మరండి. అంటే మీరంతా ఏమనుకుంటారంటే లేదు సుదర్శి ఇట్లా కాదు, ఇది సహజంగా జరిగింది. కానీ దేవుడు చూపించేది ఎలా ఉన్నదంటే, ఏదైతే సంఘం సహజం అనుకుంటుందో, ఏదైతే మీరు కొన్నిసార్లు కుటుంబంలో సహజంగా జరిగింది అనుకుంటారో, కానీ వాక్యం యొక్క కోణంలో చూస్తే అది సహజంగా జరిగిన కార్యం కాదు. కానీ ఎందుకంటే నీతిమంతుని యొక్క ప్రతి అడుగు వెనుక దేవుని యొక్క హస్తం ఉంటుందండి. ఎంతమంది నమ్ముతున్నారు దాన్ని? అలాగే నీతిమంతునికి కలిగే ప్రతి ఆపద వెనుక దెయ్యం యొక్క హస్తం కూడా ఉంటుంది వెనుక. ఎంతమంది నాతో పాటు ఎక్కివించారు? అయితే ఇక వెంటనే నాకు ఒక చిన్న థాట్ వచ్చింది, ఏమనంటే ఇట్స్ ఎ స్పిరిట్, ఇది ఒక ఆత్మ. చాలాసార్లు నువ్వు ఒక అంటే ఇప్పుడు పక్షిరాజు నేత్రాలు ఎంతమంది కావాలని కోరుతున్నారు? నేను దాదాపు వర్తమానంలో చిన్న కోడ్స్ మీ ముందు ఉంచుతాను. ఎప్పుడైతే నీకు పక్షిరాజు యొక్క నేత్రాలు వస్తాయో, నువ్వు ఒకవేళ పరలోక స్థలంలో కూర్చున్నావు అనేది ఎవరో చెప్పక్కర్లేదు నీకు. నేను అరిస్తేనో ప్రవక్త అరిస్తే ఎవరు చెప్పక్కర్లేదు. నీ వ్యక్తిగతమైన జీవితమే నీకు నిరూపిస్తుంది నేను దేవునితో ఉన్నానా, దేవునితో నేను లేనా అన్న విషయం. అయితే నువ్వు ఎప్పుడైతే దేవునితో పాటు కూర్చొని ఉంటావో, నువ్వు చూసే చూపు అందరూ చూసినట్లు చూడలేవు, కానీ ప్రార్థనాపూర్వకంగా ఉంటే దేవుడు నిన్ను పక్షిరాజు కొన్నిసార్లట కింద కూర్చొని చూస్తే అంతా ఒకలా కనబడుద్ది, కానీ అదే పక్షిరాజు అనాయింటింగ్ వచ్చి రెక్కలతో ఎగిరి పైకి వెళ్తే అదే ప్రపంచాన్ని మరొకలా చూస్తుంది. కొన్నిసార్లు నార్మల్గా చూస్తే అన్ని పరిస్థితులు ఒకలా కనబడతాయి, కానీ ఎప్పుడైతే ఆ పక్షిరాజు యొక్క అభిషేకం నీ మీదకి వచ్చిన తర్వాత నేను దేవుడు తన యొక్క ఆత్మీయ జీవితంలో ఎత్తుకి ఎంతమంది ఎగరాలను కోరుతున్నారా? పైకి వెళ్ళిన తర్వాత అదే విషయాన్ని మరొక కోణంలో చూడడం నీకు ప్రారంభమైంది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? కనుక ఈరోజు మనకేం కావాలంటే, కారణం ఏంటంటే ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో బోధనలు ఉన్నాయి, ఎన్నో జరుగుతున్నాయి. కానీ నేను ఎల్లప్పుడూ ఆశపడేది ఏంటంటే, ఏ మానవుడు సంఘాన్ని నియంత్రించకూడదు, కానీ సంఘాన్ని ఎల్లప్పుడూ నియంత్రించాల్సింది హోలీ గోస్ట్. ఎంతమంది హోలీ గోస్ట్ కావాలని కోరుతున్నారు? కారణం ఏంటంటే, ఒకవేళ ఇదే సమయంలో కానీ ఎంతమంది ఎత్తబట్టు కొరకు ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు? మీకు నాకున్న ఏకైక గురి ఏంటంటే ఎత్తబడిటే అండి. మనం దేనికి వచ్చాం? స్వస్థత కొరక. దేవుడు స్వస్థతనిస్తాడు, దేవుడు విడుదల, దేవుడు ఇస్తాడు విడుదల. కానీ ఏకైక అభిప్రాయం ఏంటంటే, మీరు నేను క్షణంలో శరీరం మార్పు పొంది సదా ఆయనతో ఉండడానికి మనం వెళ్ళాలి. అయితే మీకు నాకు ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పేవాళ్ళు ఎవరు?
ఒకళ్ళు మీరంటే బోధకుడే అంటే, ఒకవేళ ఇది బోధకుడు అంటే, ఈ రోజున ఉన్న 100 మంది 1000 మంది ప్రీచర్లు పెడితే ఒక ప్రీచర్ చెప్పేది ఎంటే మెసేజ్లో ఇంకో ప్రీచర్కి సెట్ అవ్వదు. తెలుసా అండి? ఒకే వచనం కొన్నిసార్లు ప్రసంగించాలంటే ఆ వచనమును అడుగు పెడితే ఎలా ఉన్నదంటే ప్రతి వచనం ఒక ఉచ్చు. ఒకవేళ ఒక బోధకుడు ఇలా తీసి పలానా కోణంలో బోధించాడు అనుకోండి, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి వెంటనే మరొకళ్ళు ఇది తప్పని ఇంకోళ్ళు బోధిస్తారు. ఒకే వర్తమానంలో ఉండి ఒకే వర్తమానంలో ఒక కార్యం ఇలా అని బోధిస్తే అదే మెసేజ్ బుక్ పట్టుకొని మరొకరు కాదని బోధిస్తున్నారు. కానీ ఈరోజు నీకు నాకు ఎలా తెలుస్తుందంటే, నీకు నాకు ముందు కావాల్సింది బోధకులు మర్మాలు ఇది కాదు, కానీ ఫస్ట్ కావాల్సింది హోలీ గోస్ట్. పరిశుద్ధాత్ముడు అంటే పరిశుద్ధాత్ముడే నీలో నుండి ఏది నిజమో నీకే పరిశుద్ధాత్ముడు బయలుపరచాలి. ఎంతమంది ప్రత్యక్షతో కావాలని కోరుతున్నారు? నువ్వు సంఘాన్ని కూడా ఎలా ఎన్నుకోవాలంటే ఇట్స్ ఎ రెవల్యూషన్. పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఇవ్వబడిన ప్రత్యక్షత. ఎంతమంది నాకు అర్థమవుతున్నదండి? పరిశుద్ధాత్ముడు నీకు బయలుపరచాలి ఏ స్థలంలో నువ్వు వెళ్ళాలో, ఏ స్థలంలో వాక్యం చేత పోషించబడాలో. ఎంతమందికి అర్థమవుతుందండి? వివాహమే దేవుడి యొక్క ప్రణాళిక అయితే సంఘం దేవుని యొక్క ప్రణాళిక కాదా? దేవుడు ముందుగానే నీ యొక్క పేరుని ఒక సేవకుడితో చుట్టు పెడతాడు దేవుడు. నువ్వు ఆ వర్తమానంలో ఉంటేనే సరైన స్థితిలోనికి నువ్వు వెళ్ళగలుగుతావు. ఎంతమంది పక్షిరాజ స్వరంతో పరిశుద్ధాత్మతో? ఎందుకంటే హోలీ గోస్ట్ మీకు టీచ్ చేసేది ప్రతిదాన్ని. సేవకుడు బోధిస్తాడు, కానీ అవునో కాదో నీకు చెప్పేది పరిశుద్ధాత్ముడే నీకు చెప్పాలి ఆ కార్యం. అయితే ఈ ఒక్క కార్యాన్ని చూసుకొని ఏమనంటే ఇట్స్ ఎ స్పిరిట్. ప్రవక్త ఎన్నిసార్లు ఇది ఆత్మ, ఇది ఆత్మ, ఇది ఆత్మ, ఇది ఆత్మ. కారణం ఏంటంటే మీరు చాలాసార్లు గమనించండి, ప్రవక్త చెప్పిన చిన్న చిన్న కోర్స్ నేను తీసుకున్నాను. ప్రతిరోజు మన జీవితంలో జరిగే పరిస్థితులు తీసుకుంటే మీలో ఎంతమంది ఇది సహజం అనుకుంటారు, కానీ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత, వర్తమానం చెప్పిన తర్వాత ఇది సహజం కాదు. ఏమయ్యా అంటే మీరు చాలాసార్లు గమనించండి, వర్తమానంలో ఇది ప్రారంభిస్తున్నాను, దీంట్లో నుండి దేవుడు మంచి నడిపింపునిచ్చిన ఆయన నడిపించిన కాక, అందరికి అర్థమయ్యేట్లు దేవుడు దయచూపును కాక. ఇక్కడ నుండే లేదప్పుడు ఇలా చూడకూడదేక, మనిషి చూసినట్టు చూడకూడదు, కానీ ఎలా చూడాలంటే పక్షిరాజు చూసినట్టు చూసే నేత్రాలు ఆయన ఇచ్చును కాక. ఎంతమంది కోరుతున్నారు దాన్ని? అయితే చాలాసార్లు మీరు ఎప్పుడైతే ఇక్కడ వర్తమానం విని ఇంకా నేను ఇప్పటి నుండి చాలా పరిశుద్ధంగా నేను జీవించాలి, ఇక్కడ 5 అధ్యాయాలు రోజుకి చదవాలనగానే చాలామంది ఆమెన్ ఇక ఇంటికి వెళ్ళి చదువుతామంటారు. నీకు ఫస్ట్ రోజు బాగానే ఉంటుంది, రెండో రోజు ఏదో ఒకటి అడ్డం వస్తుంది. నువ్వు ఇక్కడ ఎప్పుడైతే మీరు బాగా ప్రార్థించండి అనగానే నువ్వు ఉజ్జీవంతో వెళ్తావు బయటికి ప్రార్థించడానికి. అది 2 రోజులే సాగుద్ది ప్రార్థన. అయితే చాలాసార్లు ఏమంటామంటే మీరు గమనించారో లేదో, నువ్వు ప్రార్థన కూర్చుంటావు కానీ నీకు నడిపింపు రాదు. ఎవరున్నారని చెప్పింది అర్థమైన వాళ్ళు? నువ్వు ప్రార్థన కూర్చుంటావు. ఎంతమంది ప్రార్థన ఇష్టపడే వాళ్ళు ఉన్నారు మన మధ్యలో? ఈ కోణంలో మొదలు పెడతాం, ఒక్కొక్కటి దేవుడు నడిపించిన కాక. నువ్వు ప్రార్థన ఇష్టపడతావు, కానీ నువ్వు ఎప్పుడైతే ప్రార్థన కొరకు కూర్చుంటావో నీకు నడిపింపు రాదు. నువ్వు ఎంతసేపు నువ్వు ప్రభువు నీకు వందనాలు, ప్రభువు నీకు వందనాలు, ప్రభువు నీకు వందనాలు అంటావు, కానీ ఎప్పుడైతే మనకు అర్థం కాని విషయం ప్రవక్త అంటున్నాడు, ఇది ప్రార్థన గురించి చెప్పుకుంటూ వచ్చిన కార్యాలయం ముందు లేదండి. యూ వాంట్ టు రైట్, నువ్వు నిజం అంటే మంచి చేయాలని నువ్వు అనుకుంటావు, బట్ సంథింగ్ ఈజ్ హోల్డింగ్ యూ బ్యాక్. నువ్వు ఎప్పుడైతే ఒకవేళ ప్రార్థన చేయాలన్నా, వాక్యం కొరకు నిలబడాలన్నా, ఏదైనా దేవుళ్ళో ముందుకెళ్ళాలి అంటే ఏదో ఒకటి నిన్ను వెనక్కి పట్టుకొని లాగేటప్పుడు అది సహజంగా జరుగుతుంది అనుకో. మాకు కారణం ఏంటంటే సహజమైనది ఏది దేవునాత్మ నుండి వేరు చేయలేదండి. నిన్ను దేవుని నుండి వేరు చేస్తుందంటే ఖచ్చితంగా పాతాళం నుండి వచ్చిన ఆత్మ మాత్రమే ఉండాలి అది. అయితే ఎప్పుడైతే, ఎంతమంది నాతో అర్థమవుతున్నదా, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన కొరకు కూర్చుంటావో నీకు నడిపింపు రానట్టుంటే నువ్వు గ్రహించాల్సింది ఏమంటే ప్రవక్త అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే మోకాలేసావో కొన్నిసార్లు నీకు దోమలు కుట్టినట్టుంటుంది, కొన్నిసార్లు కింద గరుక్క ఉన్నట్టుంటుంది. ప్రవక్త అంటున్నాడు, ఇది తేలికైన మాటలు ప్రవక్త చెప్పింది. నీకు ఎప్పుడైతే అలా అనిపిస్తున్నదో ఇంకా బలంగా కూర్చో. ఏమనంటే ఏదో దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు కనుక, దుష్టుడు నీ వెనకాల వచ్చి నిలబడ్డాడు కనుక. ఎంతమందికి అర్థమవుతున్నదా అండి? నీకు ప్రార్థనలో అడ్డు అనిపిస్తే ఇంకా ప్రార్థన చేయడానికి ముందుకెళ్ళు. ఎంతమందికి అర్థమవుతుందో చెప్పేది? ప్రార్థనలు నీకు అడ్డు అనిపిస్తే ఇంకా ప్రార్థన చేయడానికి ముందుకెళ్ళు. వర్తమానం ఏంటి అడ్డు అనిపిస్తే ఇంకా వర్తమానం వినడానికి ముందుకు వెళ్ళు. ఏదైనా దేవునితో నేను దగ్గరగా చేర్చే కార్యం ఏది అడ్డుగా సాతాను పెట్టినా. కారణం ఏంటి అంటే అన్నిసార్లు దేవుడు ఒకేలా ప్రతిస్పందించాడండి. కారణం ఏంటంటే, కానీ ఒక విషయం గమనించు, నీలో ఆ మంచి విత్తనం ఉన్నంత వరకు అది చిన్న స్వరమే ఉంటుంది. ఏమనంటే ఎన్ని ఇబ్బందులు చుట్టూ ఉన్నా నీలో మాటకు ఒక వాయిస్ మాట్లాడుతూ ఉంటుంది. ఏమనంటే ప్రార్థన ఆపు, మాకు దయచేసి కొనసాగించు, నువ్వు దాన్ని కొనసాగించు. ప్రవక్త అన్నాడు, ఆ చిన్న స్వరాన్ని మాత్రం నువ్వు పట్టుకో, చుట్టూ ఉన్న ప్రతిదాన్ని నిర్లక్ష్యం చేయగానే ఆ ఒక్క స్వరాన్ని పట్టుకుంటే దేవుడు నీ కొరకు ఏ బహుమానాన్ని దాచాడు, ఆ బహుమానం ఇచ్చే వరకు నువ్వు ప్రార్థనలో ముందుకు వెళ్ళగలుగుతావు. కారణం ఏంటయ్యా అంటే మీరు ఒకసారి గమనించండి, ఏలియా అందరికీ చెప్పాడు ఏమనంటే 3.5 సంవత్సరాలు ఆకాశమంతా ఇత్తడిగా మారిపోబోతున్నదని. దాదాపు ఎప్పుడైతే ఆ ఏలియా ప్రవచనం చెప్పాడో ఆకాశమంతా ఇత్తడిగా మారిపోయినది. తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఇత్తడిగా ఉన్నప్పుడు ఆహాబుకి చెప్పాడు, ఓ ఆహాబు
ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్యలో ఉంటారు? కర్మేలు పర్వతం మీదకి రండి, అక్కడికి వచ్చిన తర్వాత అసలైన కార్యం దేవుడు చేపిస్తాడని అది జరిగినది. ఎప్పుడైతే అగ్ని కిందకు దిగి వచ్చిన తర్వాత ఇప్పుడు 3.5 సంవత్సరాలు, అంటే దాదాపు ఎక్కువ సంవత్సరాలుగా ఆకాశం అంతా ఎత్తడిగా తీర్పుతో ఆ సూచనగా నింపబడి ఉండగానే ఇప్పుడు ఏలియా ప్రార్థించేటప్పుడు అది ఎటువంటి ప్రార్థన అంటే, ఇన్ని సంవత్సరాలు మొత్తం నేలంతా ఎండిపోయి ఉన్నది, ఇన్ని సంవత్సరాలు మొక్కలేమి పండకుండా ఉన్నాయి, ఇన్ని సంవత్సరాలు నేలంతా కరువుగా ఉన్నది, ఇన్ని సంవత్సరాలు ప్రజలంతా ఇబ్బందితో ఉన్నారు. కానీ ఇప్పుడు ఇతను ప్రార్థించేటప్పుడు ఎటువంటి నిశ్చయత కావాలంటే, కానీ నేను ప్రార్థించిన తర్వాత ఈ నేల మళ్ళా ఎండిన నేలగా ఉండబోదు, తిరిగి దేవుడు జీవాన్ని ఇవ్వబోతున్నాడు, దీంట్లో తిరిగి ఆకాశం ఎత్తడిగా ఉండదు, కానీ తిరిగి దేవుడు మేఘాలతో నింపబోతున్నాడు, తిరిగి ప్రజలు ఇబ్బందులు ఉండరు కానీ దేవుడు తిరిగి సమృద్ధితో నింపబోతున్నాడు. ఎప్పుడైతే ఏలియా వెళ్ళి ప్రార్థన కొరకు మోకాళ్ళు వేశాడో, ప్రార్థించిన వెంటనే వాన వచ్చిందా? రాలేదండి. ఏలియా ఎప్పుడైతే మోకాళ్ళు వేసి ప్రవక్త అంటాడు, నిజంగా ఏలియా కానీ ఈరోజు ఎవరైనా ఇంటికి వచ్చి డోర్ కొడితే ఎవరు ఇంట్లో తలుపు కూడా తీరంట. ముసలోళ్ళగా మొహమంతా ఇదంతా మడతలుగా పడిపోయి ముడతలు పడిపోయి బట్టలన్నీ అదో రకంగా ఉండి ఏలియా చూస్తే మీరు పిల్లలు మా ఇంట్లో ఉన్నారు అంటే బూచోడు అన్నట్టు కనబడతాడు మీకు ఏలియా. కానీ అదే ఏలియా విశ్వాసం చేత ప్రార్థిస్తే, కానీ విచిత్రం ఏంటి అంటే ఇదే ఏలియా ముందుసారి ఎప్పుడైతే పడిపోయిన ఆ 12 రాళ్ళని ఒక్క దగ్గర సమకూర్చి, ఏమయ్యా అంటే 12 మంది అపోస్తలుల ద్వారా ఇవ్వబడిన బోధని తిరిగి ఈ కాలంలో ప్రవక్త ద్వారా దేవుడు సమకూర్చి, ప్రభువా నీ యొక్క అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో నువ్వు చెప్పిన ప్రమాణం ప్రకారం దయచేసి నీవిచ్చిన మాట ప్రకారం ఇక్కడ నిలబడి ఉన్నాను, నువ్వు నాకు చెప్పి పంపావు గనుక పశువు తడిచిపోయి ఉన్నది, బలిపీఠం తడిచిపోయి ఉన్నది, కందకం తడిచిపోయి ఉన్నది, ఇది ఎంత చల్లారిన స్థితిలో ఉన్నా సరే నువ్వు దీన్ని వెలిగించగలిగిన దేవుడివి, దీన్ని మన్నించగలిగిన దేవుడివి. ప్రార్థన ముగియక మునిపే దేవుడు తన ఆత్మను పంపించాడండి. అవునా? అక్కడ ప్రార్థన ముగియక మునిపే జరిగింది, కానీ ఇక్కడ ప్రార్థన అయిపోయినా వెంటనే పనివాడు పంపించి ఒకసారి నువ్వు వెళ్ళి చూడన్నాడు. ఆ పనివాడు పైకి వెళ్ళి ఎటు చూసినా, అయ్యా నువ్వు ప్రార్థించావు, నేను వెళ్ళా, కానీ అక్కడ ఏం కనబడట్లేదయ్యా. వెంటనే ఏం చేశాడు? వదిలేశాడా? నీలో ఉన్న చిన్న విత్తనాన్ని పట్టుకో, శత్రువునితో పోరాడిన చిన్న విత్తనాన్ని ఎన్నడూ వదిలిపెట్ట మాకు. ఏమంటది ఆ చిన్న విత్తనం? అది పక్షిరాజు యొక్క అభిషేకంతో ఉన్నది కనుక పైకి 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 నేను చేర్చాలని కోరుతూ ఉంటుంది. వెంటనే మళ్ళా 2వ మోకాళ్ళు వేసి, ప్రభు దయచేసి మరొకసారి జ్ఞాపకం చేసుకో. జరిగిందా? జరగల. 3వసారి జరగల. 4వసారి జరగల. 5, 6, 7 హస్తమంత మేఘం మాత్రమే కనబడిందండి. కానీ ఏలే అనుకున్నాడు, ఈ హస్తమంత మేఘాన్ని తెచ్చిందంటే అంటే హృదయంలో ఉన్న. కానీ ఎప్పుడైతే హస్తమంత మేఘం కనబడిన తర్వాత ఆహాబుతో చెప్తున్నాడు, ఆహాబు అసలు విశ్వాసం మాట్లాడే లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే పరలోక స్థలంలో కూర్చుంటూ పెట్టబడి ఉన్నాము కనుక. వెంటనే ఇప్పుడు ఏలియా అనేటప్పుడు ఆహాబు నాకు వర్షం అంటే హస్తమంతా మేఘం కనబడింది అనట్లేదు, కానీ ఆహాబు నాకు విస్తారమైన వర్షం యొక్క ధ్వని వినబడతా ఉన్నది. ఎంతమంది చెప్పగలరండి? నీ చిన్న విత్తనమే హస్తమంతా మేఘాన్ని జీవితంలో తేగలిగితే విస్తారమైన ధ్వనిని దేవుడు తీసుకొని రాగలడండి. కానీ చివరి వరకు నువ్వేం చేయాలంటే, ఎంతమంది నేను చెప్పినది అర్థమైంది? కారణం పౌలు అంటే నేను ఎల్లప్పుడూ మంచి చెయ్యాలని అనుకున్నప్పుడల్లా, ఈ వారం నుండి రోజుకు ఒక్క రోజు నా ఫాస్టింగ్ ప్రేయర్ చేద్దాం అనుకున్నప్పుడల్లా, ఒక్కరోజు కూడా మానకుండా వర్తమాన ధ్యానిద్దాం అనుకున్నప్పుడల్లా నాకు కీడే ఎదురవుతున్నది. కీడు ఎదురవుతున్నది. ఆకుకు కీడు ఎందువల్ల కలుగుతుంది? పాతాళములో అభిషేకం పైకి వస్తుంది కనుక కలుగుతుంది. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? నువ్వు తప్పకేం చేయాలి? ఎంతమంది నాతో పాటు ఆమేన్? తప్పక పోరాడదామని ఇష్టపడుతున్నారా? అయితే ఇది నేను స్పిరిట్ అని చెప్తే మీరు నమ్మరు. అంటే ప్రవక్త ఒక్కొక్కటి చెప్పుకునే 2-3 కొన్ని కోడ్స్ ఉన్నాయి, దయచే అర్థమయ్యేట్లు దేవుడు దయచెప్పును కాక. ఇది ప్రవక్త వర్తమానంలో చెప్పిన కార్యం అండి. ఇది చదువుతున్నాను. ఎప్పుడైతే ప్రవక్త ప్రజలందరూ కూర్చొని ఉన్నారు, ఆత్మల వివేచన జరుగుతున్నది. అంటే వ్యాధులు ఎవరెవరికి ఉంటావో అవన్నీ ఒక్కొక్కరు వచ్చేటప్పుడు ఆయన హస్త చేపట్టుకొని పలానా వ్యాధి నీలో ఉన్నది, పలానా వ్యాధి ఉన్నది, పలానా వ్యాధి ఉన్నది.
ఆ సమయంలో అగ్నిస్తంభం అక్కడ దిగి ఉండేది, దేవుని దూత ఉండేది. ఒక్కొక్కటి వివరించే సమయంలో ఇక్కడ చెప్తున్నాం. ఒక స్త్రీ ఎప్పుడైతే పైకి నడుచుకుంటూ బలిపీఠం మీదకి వస్తున్నదో, లుక్ హియర్ లేడీ. స్త్రీ ఒక్క నిమిషం ఆగు, చూస్తున్నాడు. వెంటనే చూసి, ఒక మాట నిజం, నువ్వు నేను ఎల్లప్పుడు ఇంతకుముందు వెళ్ళినాడు మనం ఒకరినొకరు చూసుకోలేదు, కానీ ఇప్పుడే మన ఇద్దరం కలుసుకున్నాం. అయితే కానీ నువ్వెప్పుడైతే బలిపీఠం మీదకి అంటే ఆ యొక్క పైకి పిలిచినప్పుడు నువ్వు నడుచుకుంటూ పైకి వచ్చావో, దెర్ ఈజ్ అ హారిబుల్ షాక్. అంటే ఒక కరెంట్ షాక్ కొడితే ఎలా ఉంటుందో, ఎలాగండి కరెంట్ షాక్ కొడితే ఎలా ఉంటుందో, నువ్వు ఎప్పుడైతే బలిపీఠం మీదకి నడుచుకుంటూ వస్తూ ఉంటే ప్రజలలో నుండి అటువంటి ఫోర్స్ నన్ను తాకుతున్నది. ఒక ఆత్మ అంత ఒత్తిడిగా నాకు తీసుకొస్తున్నది. హారిబుల్ షాక్. హారిబుల్ అంటే ఏమనంటే ఇంకా భయంకరమైన ఒక్క రకమైన ఒత్తిడి. షాక్ అంటే ఇక ఒక్కసారిగా మనం కరెంట్ షాక్ కొడితే ఎట్లా ఉంటుంది తెలుసు, కానీ వివరించేది ఏముంది, ఒక్కసారి కుదిపేసినట్లుగా. చూడండి, కేవలం ఒక్క వ్యక్తి నడుచుకుంటూ వస్తుంటే ప్రవక్త అన్నాడు, నువ్వు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒక హారిబుల్ షాక్ బలిపీఠం మీదకి నువ్వు నేను అనుభవించగలుగుతున్నా స్పిరిట్ యొక్క ఒత్తిడి అని. వెంటనే అంటాడు, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద పుల్పిట్ ప్లాట్ఫామ్ ఆర్ ఫ్రమ్ ద పబ్లిక్. ఏదైతే ఆత్మ యొక్క ఒత్తిడి నేను అనుభవించానో అది బలిపీఠం మీదనా? కాదు, ప్రజలందరి మధ్యలో ప్లాట్ఫామ్ మీద, పబ్లిక్ అంటే ప్రజలందరూ కూర్చొని ఉండగా అక్కడ నుండి అది నా మీద దాడి చేస్తూ ఉన్నది. అసలు ఊహించండి, ఈయన పరిశుద్ధాత్మ చేత నింపబడి ఈయన ఎప్పుడైతే బలిపీఠం మీద నిలబడి వాక్యాన్ని చెప్పేటప్పుడు అటువంటి అంత భయంకరమైన ఆత్మ అంటే ఏమై ఉంటుంది అంటారు? అది క్యాన్సర్ కూడా ఆయన ముందు నిలబడలేదండి. దేవుడిచ్చిన వాగ్దానం చెప్పిన క్యాన్సర్గా కణితలు కూడా అక్కడికక్కడ ఊడి వారు స్వస్థత పొందేళ్ళారు అక్కడ. కానీ ప్రవక్త అన్నాడు, నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటే ఈ బలిపీఠం మీదకి వస్తున్నావో నేను ఒక హారిబుల్ షాక్ నేను అనుభవించగలుగుతున్నా. వెన్ ద లేడీ వాక్డ్ అప్ హియర్, ఎప్పుడైతే నడుచుకుంటూ వచ్చినదో, ఇట్స్ ఆల్ ఓవర్ ద ఆడియన్స్. ఆ ఆత్మ అలా ప్రజలందరి మీద కదలాడుతూ కనపడుతున్నది. లుక్ దిస్ వే, జస్ట్ ఎ మినిట్, యు నో లేడీ, నేను ఎప్పుడు నీ జీవితాన్ని చూడలా. నేను ఇంత చెప్తుంటే అసలు ఏ స్పిరిట్ అనుకున్నా, కానీ విచిత్రంగా ఉన్నది అది. నువ్వు ఎప్పుడైతే ఈ స్థలానికి వస్తున్నావు నేనైతే ఎప్పుడు నేను గమనించలేదు. అంటే నీకు నాకు ఇంతకుముందు పరిచయం ఏది లేదు, కానీ ఇప్పుడే మనం చూసాం. నువ్వు బాధపడే విషయం ఏంటంటే యు ఆర్ ఆల్ అప్సెట్, ఇట్స్ నర్వస్నెస్ అండ్ యూ గాట్ ఎ మెంటల్ బ్రేక్. నువ్వు ఒక మానసికమైన ఒత్తిడి కింద నువ్వు ఉన్నావు. ఆ స్పిరిట్ ఏంటో చూడండి. యూ డ్రాప్ థింగ్స్ ఆల్ ద టైమ్, ఐ సీ యూ డ్రాపింగ్ డిషెస్ అండ్ థింగ్స్. అర్థమేంటయ్యా అంటే, నువ్వు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అనుభవించిన ఆత్మ ఏంటయ్యా అంటే, నువ్వు ఒక రకమైన ఒత్తిడి కింద ఉంటావు, నువ్వు ఒక రకమైన మెంటల్ బ్రేక్ కింద, అంటే ఒక మానసికమైన ఒత్తిడి కింద, వ్యాధి కింద ఉన్నావు. నిన్ను ప్రేరేపించేది, నిన్ను పీడించే ఆత్మ ఏంటయ్యా అంటే, నీకున్న ఆత్మ ఎల్లప్పుడూ నీ చేతిలో ఉన్న వస్తువులు ఇసిరి కొడతా ఉంటావు. నువ్వు గిన్నెలు ఇసిరి కొడతావు, కొత్తగా కొన్న ఫోన్ ఇసిరి కొడతావు, అప్పుడే కొన్న టీవీ, ఒకవేళ బయట ఏదైతే ఏదైనా నువ్వు పగలగొట్టే కెపాసిటీ నీలో ఉన్నది అని అన్నాడు. అయితే నువ్వు ప్రార్థించుకొని వచ్చావు, ఇక్కడికి వస్తే దేవుడు నీకు స్వస్థతనిస్తాడని. దట్స్ రైట్, ఇట్స్ ఎ స్పిరిట్. దేవుడు నీకు విడుదల ఇస్తాడు, కానీ ఏదైతే నిన్ను ప్రేరేపించిందో అది ఒక ఆత్మ. ఇట్స్ ఎ స్పిరిట్, అది ఒక ఆత్మ. ఎక్కడైనా బైబిల్లో ఈ పని చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? బైబిల్లో ఇసిరి కొట్టిన వాళ్ళు, ఎతికి అసలు బైబిల్లో ఎవరైనా ఉన్నారా ఇటువంటి పని చేసిన వాళ్ళని? చాలామంది ఉన్నారండి, ఉన్నారు ఉండడానికి. కారణం ఏంటయ్యా అంటే, ఎప్పుడైతే మోషే ఆ యొక్క సీనాయి పర్వతం మీద దేవుడితో ముఖాముఖిగా దేవుడితో గడిపినప్పుడల్లా ఎటువంటి సన్నిధిలో ఉన్నాడంటే, పరిపూర్ణంగా ప్రపంచానికి వేరుగా దేవునితో దగ్గరగా జీవించాడు. కానీ ఎప్పుడైతే దేవుడు మాట్లాడతా, ఓ మోషే ఒక్కసారి నువ్వు దిగి కిందకి వెళ్ళు, కారణం ఏంటంటే నీ ప్రజలు నువ్వు ఎవరినైతే అక్కడి నుండి విడిపించుకొని వచ్చావో వారు చేయకూడని పాపాన్ని చేసి ఒక విగ్రహాన్ని కట్టుకొని వాళ్ళు పూజ కింద వాళ్ళు బలి అర్పిస్తా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మోషే కిందకు వెళ్ళి
దేవుడు ఏమంటాడు, అసలు ముందు ఒక్క క్షణం నువ్వు ఆగితే మొత్తాన్ని చంపేస్తా. కానీ మోషే వెంటనే క్రీస్తు యొక్క స్వరూపే మోషేలే వెంటనే, అయ్యా దయచేసి అవసరమైతే నా పేరైనా కొట్టేయి కానీ ప్రభు, వారికి మాటికి దయచేసి కీడు చేయమాకయ్యా. అబ్రహాం ఇస్సాకు యాకోబులతో నువ్వు చేసుకునే నిబంధన మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు నీతిమంతులు కాదు కానీ దయచేసి నీ యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని, ఎప్పుడైతే వారు ఏడ్చి గోజాడి మోషేతో వారు అక్కడ దేవుడితో ఎప్పుడైతే మోషే మాట్లాడాడో అక్కడంతా దేవుని చాలా చల్లబరిచాడు. కానీ ఎప్పుడు వాస్తవానికి ప్రపంచంలో అదొక గుర్తుగా మిగిలిపోయేదండి. ఏమయ్యా అంటే, ఏ మనిషి రాసిన వ్రాతన ఉన్నది కానీ దేవుడు రాసిన రాత, 2 రాతి పలకలు దేవుడు మోషేకిస్తే అసలు ఎటువంటి గుర్తుగా దాస్తాం వాటిని మనం? అర్థమైందండి? స్వయంగా దేవుడు రాసిన రాతి పలకలై అక్కడేమో మోషేనేమో దేవుడేమో చాలా చల్లార్చి ప్రభువాను వాగు. కానీ ఎప్పుడైతే ఏ 2 రాతి పలకల్ని ఇలా వెనక తీసుకొని ఒక్కసారి ప్రజల మధ్యలో కిందకి నడుచుకుంటూ వచ్చాడో, ఇతనిలో ఉన్న కోపం ఒక్కసారి పాపాన్ని చూడంగానే ఒక్కసారి పెళ్ళుబుకి, అప్పటి వరకు చాలా స్మూత్గా ఉన్నాడు, చాలా ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి రాతి పలకలు ఇసిరిగొట్టంగానే, అసలు రాతి పలకలు ఇసిరిగొట్టాల్సిన పని ఏమన్నది? అది ఎవరిదంటే దేవుని యొక్క సొంత చేవరాతండి అది. కానీ దేవుని యొక్క కట్టడలు నువ్వెన్నడూ నీ కోపంలో ఎరగొట్టకూడదు. నీ కోపంలో ఏం చేసినా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ఎన్నడూ పోకూడదు. కానీ దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగానే నేను నడవాలండి. కానీ ఎప్పుడైతే 2 రాతి పలకలు ఒక్కసారి నేల మీద కొట్టాడు, పైనుండి దేవుడు గమనిస్తూ ఉన్నాడు, మోషే ఏం చేస్తున్నావు? నువ్వు పడగొట్టేదేమి నీ వస్తువు, ఎవరి వస్తువు కాదు. స్వయాన ఆ రాతి పలకలు నేను చెక్కా, రాయడం నేను రాసా, అది స్వయాన నా చేవు రాతది. ఎలా? ఎప్పుడైతే తీసుకొచ్చి ఇసురు పగలగొట్టాడో, కారణం ఏంటి అంటే, మనం ఏమనుకుంటామంటే ఎప్పుడైనా ఇలాంటి ఇళ్లలో జరిగినప్పుడు, సుదర్శి ఇది నార్మల్. చాలామంది సీక్రెట్ ఇదే అండి. ఫోన్ కొంటారు, కొన్న ఫోను ఇంకో కొత్త ఫోన్ కొంటానే ఉంటారు. వాళ్ళ సీక్రెట్ ఏంటో నాకు తెలుసు. కొన్నప్పుడల్లా ఏమంటారంటే, ఫోన్ కొంటారు, ఇది ఫోన్ స్లిప్ అయిపోయింది, అది స్లిప్ అవ్వదు, స్లిప్ అయ్యేట్టు నువ్వు చేసావు. అర్థమైందా అండి? కారణం ఏంటంటే, ఫోన్లు పగలగొట్టేది ఎవరు? అన్ని ఫోన్లు జారిపోతుంటాయా? అదొక స్పిరిట్, అదొక ఆత్మ అది. అయితే కారణం గమనించండి, ఇక్కడ ఒక చిన్న వ్యత్యాసం చెప్పాలి. ఏమయ్యా అంటే, కొన్నిసార్లు దెయ్యం నిన్ను కొట్టేటప్పుడు శత్రువు నీకన్నా నాకన్నా చాలా తెలివిగలడు. వాడు ఆలోచించేటప్పుడు నీ గురించి నా గురించి బాగా లోతుగా ఆలోచించే దెబ్బ కొడతాడు. ప్రవక్త చాలాసార్లు చెప్తాడు వర్తమానంలో, మోషే కొట్టడానికి కారణం అది దెయ్యం యొక్క శోధన. చాలాసార్లు ఈ ఎంటే మెసేజ్ చర్చిలో కానీ ఎక్కడైనా మీరు చూడండి, కోపం ఎందుకు వస్తుందయ్యా అంటే, చాలామందికి మన మధ్యలో ఇంట్లో ఎప్పుడైతే డాడీ అనుకుంటాడు ఏమనంటే, ఈరోజు ప్రార్థనగా రోజు పాస్టర్ గారు చర్చి టైం కల్లా ఒకవేళ అనుకుందాం, సపోజ్ ఆదివారం ప్రార్థన 6 మీరు ప్రార్థన స్టార్ట్ అయ్యే లోపల అందరు చర్చిలో ఉండాలనగానే రోషం వచ్చేసి, ఎలా అన్న 6 అయ్యే లోపల మీరంతా సిద్ధమైపోవాలి. నువ్వు ఎప్పుడైతే ఉత్తేజంతో 6 సిద్ధం అవ్వాలంటే, కరెక్ట్గా 6:15 మీ పిల్లలు ఎవరు అప్పుడే బట్టలు పట్టుకొని స్నానంకి వెళ్తుంటే నీకేమొస్తుందంటే, ఏమొస్తుందండి? కోపం. మామూలు రాదు కోపం. అదేంటే వాటర్ బాటిల్ బాయిల్ చేస్తూ ఉంటే టకటక ఊపుకుతూ ఎలా ఉంటుందో, నీకు వెంటనే నీ కోపం అంటే హద్దులు మీరిపోతుంటుంది. ఏమనంటే, పాస్టర్ గారు చెప్పారా లేదా, నువ్వేమనుకుంటావు, ఇట్లాగ ఉంటుంది కదంతా. పాస్టర్ గారు చెప్పారు, ఎక్కడున్నా నువ్వు, ఇక నీకు ఏం చేస్తుందో అవసరమైతే కాలుతోడు. నీ ఉద్దేశం ఏంటి? నేను చెప్పింది అర్థమైందా అండి? నీ ఉద్దేశం ఏంటి? 6 ప్రార్థనకి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆత్మ అనుభవించాలని. నువ్వు ఇక్కడ చేస్తుందంటే 6 బయటకు వచ్చేవారు, ఇటు వచ్చి నువ్వు కాలుతో దాన్ని కొట్టేస్తావు, దీన్ని కొట్టేస్తావు, ఇల్లంతా గొడవ కూడా చేసేస్తావు, అంతా కలగా పొలగం చేసి, ఏదో ఈ తిరణాలకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో, ఇల్లంతా దెబ్బరాలన్నీ మొత్తం తిరగబడిపోయి అన్ని షేపులు మారిపోయి, దబరాలు మారిపోతే పర్లా, మనుషులకు షేపులు మారిపోకుండా ఉంటే చాలండి. కోపంలో ఏమనంటే కానీ నీ పైకి చెప్పేది ఏమనంటే, ఎలాగన్నా ప్రార్థన 6 వెళ్ళాలి, కానీ దెయ్యం నిన్ను అక్కడే కొడుతుంది. ఎంతమంది నేను చెప్పింది అర్థమైందో? నువ్వు ఏదైతే దైవికం అనుకో, నువ్వు ఉత్తేజంలోకి వెళ్ళిపోయి నీ ఉద్రేకంలోకి వెళ్తున్నావో, దెయ్యాన్ని ఇంట్లో అక్కడే కొడతా ఉంటే దేవుడు అనుకుంటూ ఉంటాడు. 2023లో కూడా మరొక మోషే కింద ఏం చేస్తున్నాడు? ఆ మోషే కాదు, ఈ మోషే. ఎంతమందికి అర్థమైందండి? 2023లో మోషే ఏం చేస్తున్నాడు అయ్యా అంటే, మళ్ళా ఎంటే మెసేజ్ చర్చి బిలీవరు దుర్గాపురమో ఎనికపాడు
ఇంట్లో కూర్చొని మళ్ళా 2 నిబంధన పలకలు ఏం చేస్తాడు మళ్ళా? సోదరుడా, వాడంత తెలివిగలడు చూసావా? వేరే విషయంలో నీ కోపం రా, దేంట్లో వస్తుంది? నువ్వు అలా దువ్వమాకు దువ్వేస్తే ఏం చేయాలి అంటే జుట్టు పట్టుకుని పీకేయాలా అంటే పాస్ట్ గారు ఇలా వద్దన్నారు ఏపించావు అని దేవుడు అనుకుంటాడు. నువ్వేమంటావు అంటే ఆత్మ ఒకటైతే ఇదొక ఆత్మ. పావు తక్కువ 6ంటికి వెళ్ళి అంటే ప్రార్థన 6ంటికి అయ్యా అంటే పావు తక్కువ 6ంటికి 10 నిమిషాలు తక్కువ 6ంటికి అంటే కొన్నిసార్లు ఇలా చెప్పాలండి, వివేచన ఉండాలి. ప్రార్థన ఎన్నిటికి? మనం స్నానంకి వెళ్ళేది ఎప్పుడు? వస్తున్నాను ఎప్పుడు వస్తావు ప్రార్థనకి? ఇదొక ఆత్మ. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఇప్పుడు కింద ఇశ్రాయేల్లో ఉన్న ఆత్మ ఒకటి, పైన మోషేని పీడిస్తున్న ఆత్మ ఒకటి, 2 చోట్ల ఒకటే దెయ్యం. దేవుడు చెప్పను కాదు. ఎంతమందికి అర్థమైందని నేను చెప్పింది? ఇప్పుడు నీకేమంటే నీ టెంపర్ ఆగదు, అంటే కోపం ఆగదు వెంటనే. నిజం, చాలా ఇళ్ళలో షేపులు మారిపోతాయి అన్నీ. కారణం ఏంటంటే ఎలాగన్నా ఆరాధనలో ఒక విషయం చెప్పు, నువ్వు అట్లాగా ఆరాధనకు వస్తే అసలు దేవుడు ఏమాత్రమన్నా తాగుతాడని నేను గమనించు. ఇట్స్ ఏ స్పిరిట్. నువ్వు ఎప్పుడైతే తీసి నేలకేసి కొడుతున్నావో గుర్తుపెట్టుకో, మోషే అన్ని వేల సంవత్సరాల క్రితం కాదు, ఇంకో మోషే 2025లో మన దగ్గరే, మన ఇంట్లోనే ఉన్నాడు మోషే. మీరు గమనించండి, సేమ్ కండిషన్ సంఘంలో ఎప్పుడైతే పరిచర్య జరుగుతూ ఉంటుందో ఎక్కువ వివాదాలు ఇక్కడే వస్తాయండి. సంఘంలో ఎప్పుడైతే అందరూ కలిసి పనిచేస్తూ ఉండగానే ఎవరో ఒక బ్రదరు, మీరు గమనించండి, 4 చేరారంటే ప్రవక్త అంటాడు అందరు వేళ్ళు ఒకలా ఉన్నాయా? అందరూ వేలుముద్రలు ఒకలా ఉండవు, అందరి మనసులు ఒకలా ఉండవు. 4లో 3 కరెక్ట్గా ఉండనోడు ఒకడు ఉంటాడు. అది ఎక్కడైనా కామన్. అది మన ఇంట్లో పిల్లలైనా, చర్చిలో విశ్వాసులైనా, మీ ఆఫీస్ ఎక్కడైనా కామన్. అది ఎప్పుడైతే ఒక్కడు సరిగ్గా ఉంటాడో వెంటనే పనిచేసేవాడికి ఏమొస్తుందంటే ఈయన ఇంకో మోషే అయిపోతాడు. ఇప్పుడు చర్చిలో పరిచర్య, నీకు బుద్ధి లేదు, నీకు బాధ్యత లేదు. ఓ మోషే, ఆయన్ని పీడించేది ఒక ఆత్మ, నిన్ను పీడిస్తున్నది ఇంకో ఆత్మ. ఎంతమందికి అర్థమైందండి? నువ్వంటూ నాకు దేవుని వాక్యాన్ని గురించి రోషం వస్తుంది. వాక్యం గురించి రోషం తర్వాత సంగతి, ముందు నీ ఆత్మ పాతాళానికి వెళ్ళకుండా కాపాడుకో పరిచర్యలో. ఇంకో విషయం చెప్పాలంటే కొన్నిసార్లు బలిపీఠాల మీద కూడా అదే జరుగుతుందండి. కొన్ని బలిపీఠాల మీద కొంతమంది ఒకసారి వర్తమానం ఏంటంటే నాకు 1/2 గంటకి నిద్ర వచ్చింది. అందరు చెప్పారు మామూలు ప్రీచర్ కాదని. కారణం ఏంటంటే ఆయన దాదాపు తిట్టడమే సరిపోతుంది. ఫలానది లే. ఓ మోషే, నువ్వు బలిపీఠం మీద నువ్వెవరైనా తిట్టడానికి నాకు అధికారం లేదు, నీకు అధికారం లేదు. చాలాసార్లు ఏమవుతున్నదంటే వాక్యం కొరకు రోషం అనుకొని అక్కడే కుప్పకూలు పడిపోతున్నారు ఆత్మీయ జీవితంలో. గనుకనే కదా ఇంతమంది ఉంటే ఎత్తబడిట్లో ప్రవక్త ఎంతమందిని చెప్పాడు? కారణం ఏంటయ్యా? మిగతా వాళ్ళు భక్తిగా లేరా? భక్తిగా ఉన్నామనుకుంటూనే దే ఆర్ అండర్ ఏ స్పిరిట్ ఇన్ఫ్లుయెన్స్. ఏదో భక్తి అనుకునే ఒక ఆత్మ యొక్క ప్రభావం కింద దెయ్యం ఎక్కడో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఉచ్చు పెడతాడండి. మీకు నన్ను ఒకేలా కొట్టాడు, కానీ నాకు ఒకటి పెడతాడు, మీకు ఒకటి పెడతాడు. కానీ వాక్యం ఏముంటుందంటే ప్రభు ఆత్మయండి అన్నాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ స్వాతంత్రం ఉన్నది కనుక ఏ చీకటి ఆత్మ నిన్ను ఏలుబడి చేయకుండా నువ్వు అడగచ్చు ఆయన్ని. ప్రభు దయచేసి ఎటువంటి చిక్కులో నన్ను పడిపోనేవు మాకయ్యా, మరో మోషేలా నేను ఉండాలని కోరట్లేదు. కారణం అదేమి మోషేకు దీవెన దాలేదండి, మోషేకి శాపాన్ని తెచ్చినది అది. అవునా కదా? మోషే దాటి వెళ్ళాడు అవతలకి. అది చరిత్రలో చదువుతాను ఇన్ని సంవత్సరాల తర్వాత. మోషే పగలగొట్టాడు మోషే. అయితే మీరు ఇంకోటి చెప్పచ్చు, సుదర్శన్ ఆ పగలగొట్టిన రాళ్ళు కూడా ఒక సూచనగా ఉన్నవండి. ఏమంటే యాజకత్వం, పాత నిబంధనలు ఆ యాజకత్వం ముక్కలైపోతున్నది, ఒకడు కొత్తది రాబోతుంది. కానీ వచ్చింది అప్పుడు కాదు కదా. ఎల్లప్పుడూ నీ సొంత కోపం, నా సొంత కోపం దేవుని యొక్క నీతిని నెరవేర్చదండి. కానీ విచిత్రం ఏంటయ్యా అంటే ఇదే మోషే కోపం ఉండకూడదా అండి? మనకు కావాల్సింది ఏంటంటే టెంపర్ కాదు, దేవుని వాక్యాన్ని కూర్చున్న రోషం నీకు కావాలి. కారణం ఏంటంటే ఎక్కడైతే మోషే ఇలా విఫలమయ్యాడో, కానీ కొంచెం ముందుకు మీరు గమనించండి, ఆ మోయాబీ యొక్క వ్యక్తిని ఆ స్త్రీ తీసుకువెళ్ళేటప్పుడు
మోషే కన్నుల ఎదుట అదే ఒక వ్యక్తి పాపం చేయడానికి స్త్రీని తీసుకెళ్తా ఉంటే అప్పుడు అక్కడ ఫినేహాసుకి కూడా ఏమనిపిస్తుందంటే హృదయం మండుతూ ఉన్నది. ఏమనంటే ఇంతమంది తెగులు చేత చచ్చిపోతూ ఉంటే వీళ్ళ ముందు నువ్వు తీసుకెళ్తావని ఒక్కసారిగా అక్కడున్న ఈటి తీసుకొని వెళ్ళి పొడవంగానే ఇక్కడేమో దేవుడికి సాటిస్ఫాక్షన్ రాలా, కానీ ఫినేహాసు చంపంగానే దేవుడు అన్నాడు, ఓ ఫినేహాసు, నువ్వు చేసిన కార్యం వల్ల ఉగ్రత నేను ఆపేశాను, ఇక్కడితో నువ్వు చేసినది నాకు ఆనందం అనిపించినది, నా ఇష్టాన్ని భూమి మీద నువ్వు నెరవేర్చావు కనుక నీతో నేను సమాధాన నిబంధన చేస్తున్నాను. ఫినేహాస్, ఎంతమంది ఫినేహాసులా ఉందామో కోరుతున్నారు? కారణం ఏంటంటే మీరిద్దరిని గమనించండి, మోషే కోపం వచ్చినప్పుడు ఏం తీశాడు? నిబంధన పలకలు తీశాడు. ఫినేహాసు కోపం వస్తే నిబంధన పలకలు తీలా, ఈట తీసి శత్రువును సంహరించాడు. నీకు కోపం వచ్చినా నాకు కోపం వచ్చినా వాక్యం యొక్క కట్టడని ఎన్నడూ నువ్వు నేను పగలగొట్టకూడదు, కానీ శత్రువుని ఎలా జయించమని దేవుడు ఆయుధాన్ని నీ చేతికి నా చేతికి ఇచ్చాడో ఆ ఆయుధం ద్వారా ముందుకెళ్ళు. ప్రేమ ఆయుధమేనా? వాక్యం ఆయుధమేనా? ఆయనకి అప్పగించుకుంటే ఆయుధమేనా? ప్రత్యక్షత ఎంతమందికి అర్థమవుతున్నదండి? దేవుడు నీ చేతికి ఏ ఆయుధం ఇచ్చాడో ప్రార్థన ఆయుధమేనా? ఆయుధంతో నువ్వు ముందుకెళ్ళి శత్రువు మీదకి. నీ రోషంతో నువ్వు నిబంధన పగలగొట్టబాకు. పగలగొడితే ఇట్స్ ఎ స్పిరిట్, అదొక ఆత్మ. వద్దుగా మనకి. మన కోపం కావాలా, రోషం కావాలా? దేవుని వాక్యాన్ని కూర్చున్న రోషం మనకు కావాలండి. ఒకసారి షిండంకుల వాక్యం చెప్తాను. ఏమనంటే ఆయన అంటే కరెక్ట్గా వెళ్ళిపోయే ముందు, అంటే ఆయన ఇంకా బలహీనమైపోయారు. ఇప్పుడు బాగా వెళ్ళేటప్పుడు ఆయన వాక్యం చెప్తా, నేను ఇక్కడ ముసలివాడుగా నుంచొని ఉన్నాను, కానీ ఏలేకి ఎలా రోషం ఉందో నాకు అలాగే రోషం ఉండి నేను మీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కోరట్లేదు, కానీ వాక్యంలోనే నేను మీతో మాట్లాడాలని కోరుతున్నా. నీ రోషం ఎల్లప్పుడు ఎలా ఉంటుందంటే వాక్యానికి అనుగుణంగా ఉంటేనే నీ రోషమైన నా రోషమైన దేవుడు యాక్సెప్ట్ చేస్తాడండి. ఒకవేళ నీ కోపం నా కోపం చూపామనుకో, రెండో మోషాలుగా మిగిలిపోతాం. దేవుడు అలా మిగిలిపోకుండా కాపాడు గాక. ఒకసారి ప్రకటన 18:7 తీద్దామండి. ఒకవేళ మీరు రాసుకోవాలనుకుంటే ఇందాకడ మోషే గురించి చెప్పిందేమో నిర్గమాకాండం 32వ అధ్యాయం 19వ వచనం అండి. మొట్టమొదటిగా మనం చదివినది ఇంకోటేమో, నేను మేలు చేయవాలని కోరినప్పుడల్లా నాకు కీడే ఎదురవుతున్నది. అదేమో రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 21వ వచనం అండి. ఒకసారి ప్రకటన 18:7 చదువుదాం. అక్కడ మళ్ళీ అక్కడ వరకు అది నేను రాణిగా కూర్చుండుదానను, నేను కూర్చున్నదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడనని తన మనసులో అనుకొనెను. స్పిరిట్ ఏమయ్యా అంటే ఇది వాస్తవానికి రోమ్ గురించి చెప్పబడుతున్నదండి, క్యాథలిజం వాటికి దాని గురించి. కానీ మీరు గమనిస్తే ఆ స్పిరిట్, మీరు ఏదైనా మనం ఇక్కడ చదువుతాం ఏమనంటే రోమ్ 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 అంటే మనకు అనిపిస్తుంది మనం ఇప్పుడు రోమ్ వెళ్ళామా, రోమ్ వెళ్ళి వచ్చామా. కానీ రోమ్ ఉండదు. కానీ విచిత్రం ఏంటంటే సంఘంలో రోమ ఆత్మ మాటికి పనిచేస్తూ ఉంటుందండి. ఏమయ్యా రోమ ఆత్మయ్యా అంటే అక్కడ ఏమని ఉంటుందంటే నేను విధవరాలను కాను, నేను రాణిగా కూర్చుంటుదాను, నేను 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 ఇట్స్ మీ ఇట్స్ మీ ఇట్స్ మీ ఇట్స్ మీ. ప్రోక్తం ఏంటంటే ఇట్స్ ఎ డామినేషన్ స్పిరిట్. అది ఎటువంటి ఆత్మయ్య అంటే మీరు గమనించండి, ఎక్కడైనా ఒక నలుగురు చేరొచ్చారనుకోండి, చేరంగానే ఆటోమేటిక్గా అది సంఘమైన ఎక్కడైనా ఒక స్పిరిట్ ఏమొస్తుందంటే
ఇది నేను అన్ని చోట్ల గమనించాను, చిన్నపిల్లల మధ్యలో చూశాను, అది సండే స్కూల్ కానీ ఎక్కడైనా కానీ ఎక్కడే చూసినా ఈ డామినేషన్ స్పిరిట్ ప్రజల మధ్యలో కనబడుద్ది. మీరు అది ఒకవేళ సహజం అనుకుంటారు, కానీ అది సహజం కాదు, అదొక ఆత్మ. అది ఏం స్పిరిట్ అయ్యా అంటే, ఒకవేళ 4-5 చేరొచ్చారు అనుకోండి, దాంట్లో ఖచ్చితంగా ఒకరికి ఏముంటుందంటే లీడర్షిప్ తీసుకోవాలని అనిపిస్తుంది. అర్థమైందా అండి? అంటే ఇంకా మీకు ఎలా చెప్పాలి, ఉదాహరణ చెప్తాను, ఇది జరగలేదు, ఉదాహరణ చెప్తున్నా. మళ్ళీ కొన్నిసార్లు ఉదాహరణ చెప్పిన సమస్య అది ముందు చెప్తాను. ఏం జరగలేదు కానీ ఉదాహరణగా చెప్తున్నాను, సరేనండి? ఒకవేళ అనుకున్నారు ఈ రోజు నుండి సరే ఒక 5-6 ఇక్కడ కూర్చొని ప్రేయర్ చేద్దాం అనుకున్నారు. అనుకోగానే ఎప్పుడు సేవకురాలు వస్తారు అక్కడ నుండి, అమ్మో లేకపోతే ఎవరు వస్తారు, ఎవరు రాల. వెంటనే మీరు గమనిస్తే కొంతమంది స్పిరిట్ ఎలా ఉంటుందంటే హంబుల్గా ఉంటుంది. అంటే ఏమనంటే ఎవరో ఒకరు నడిపిస్తారులే, అంటే వాళ్ళు లేరు వీళ్ళు లేరు, సరే వెయిట్ చేద్దామని. కానీ కొన్ని స్పిరిట్స్ ఇవి ఇక్కడ జరగలా, ముందే చెప్తున్నాను. మళ్ళీ ఇప్పుడు నన్ను అన్నాడు, ఎవరు నన్నలేదు, నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంతే. అది కానీ కొంతమంది విధానం ఎలా ఉంటుందంటే మనం ఏం చెప్పక్కర్లేదు, అక్కడ వాళ్ళ వాళ్ళ అలవాటు, లేకపోతే మీరేమనుకుంటారో కానీ బైబిల్ ఇట్స్ స్పిరిట్ అంటున్నది దాన్ని. వెంటనే ఎలా ఉంటుందంటే లెగిసి నిదానంగా ఒక డామినేషన్, అంటే ఈ 4 నా యొక్క నియంత్రణలో తీసుకొని నేను నడిపించాలనుకుంటారు. అర్థమైందా నేను చెప్పింది? సుదర్శి ఇది ఎక్కడ స్పిరిట్? ఇది ఇక్కడ స్పిరిట్ కాదు, ఏదేనిలోదా కాదు, ఏదేనికి ముందే పడక మునుపు లూసిఫర్లో ఉన్న స్పిరిట్ అండి అది. లూసిఫర్ ఏం కోరుతున్నాడంటే క్రీస్తు యొక్క రాజ్యం ఉన్నది, కానీ ఆ రాజ్యమును మించి ఎంతమంది నాకు చెప్పేది అర్థమవుతుందో, అనేకమైన దేవదూతల్ని అక్కడైతే పడక మునుపున్న స్థితిలో అనేక దేవదూతలను తన యొక్క వశంలో తీసుకొని, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఇప్పటికీ ఈ స్పిరిట్స్ వర్కింగ్ చేయడం చూస్తూనే ఉంటాను. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏమనంటే డామినేషన్ స్పిరిట్. కనుకనే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను చెప్పేది ఇంకా ఎలా అర్థమవుతుందంటే, మీరు విగ్రహాలు చెక్కడం ఎప్పుడైనా చూస్తే, అంటే రాతిలో ఉండి చెక్కుతారు విగ్రహాన్ని, విగ్రహం కూడా చెప్పకూడదు, శిల్పాన్ని చెక్కేటప్పుడు తీసేటప్పుడు అసలు మొత్తం బండలా ఉంటుంది, ఏమంతా రాయిలా కనబడుతూ ఉంటుంది. కానీ శిల్పాన్ని చెక్కిన తర్వాత ఒరిజినల్ మాస్టర్ పీస్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, మీరు మహోన్నతమైన కళాఖండంలో విన్నప్పుడు మోషే గురించి చెప్పినప్పుడు, మోషే చెక్కిన మైకేల్ యాంజిలో అతనికే చూసి నిజమైన మోషే ఇక్కడున్నాడు లాగి ఒక్కసారి కొట్టాడు దాన్ని. అంటే నిజమైన శిల్పం ఎలా ఉంటుందంటే నిజంగా మనిషే ఇక్కడికి దిగి వచ్చాడా అన్నట్టు. కారణం ఏంటంటే ఉన్న నరం కనబడుద్ది, ఉన్న ఈ చర్మం యొక్క మడతలు కనబడతాయి. మన ముఖం ఎలా ఉంటుందో సేమ్ అలా చెక్కేస్తారు, రాతిలో జీవాన్ని పోసేస్తారండి, అలా ఉంటుంది. కానీ ఇప్పుడు క్రీస్తు మన నుండి ఏం కోరుతున్నాడంటే ఆయన ఎలా ఉన్నాడో సేమ్ అలా రావాలని కోరుతున్నాడు ఆయన. కానీ వాస్తవానికి చాలా శిల్పాలు చెక్కబడతాయి, కానీ ఈ చిన్న చిన్న మడతలు చాలా శిల్పాల్లో చెక్కబడట్లేదండి. గనుకనే అందరూ ఏమనుకుంటే నేను ఆయన రూపం, పై రూపం సరిపోదు, ఆయన ఎలా ఉన్నాడు సేమ్ తల నుండి అరికాల వరకు అదే నమూనా నీలోనికి రావాలి, అదే అచ్చు నీలోనికి రావాలి, అదే రూపం నీలోనికి రావాలి. అది ఎక్కడ జరుగుతాయా అంటే ఓన్లీ షేప్ ఉంటే సరిపోదు, ప్రతి చిన్నది అర్థమవుతున్నదా అండి? పెద్దదాన్ని కొట్టేటప్పుడు అంటే రాయి దగ్గరికి వెళ్ళి చిన్న దాన్ని తీసుకెళ్ళి ఇలా చెక్కరు, ఫస్ట్ రాయి దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్దదాన్ని పట్టుకుంటారు ఆయుధాన్ని, ఒక్కసారి కొట్టగానే రాయి పగులుద్ది. కానీ ఎప్పుడైతే ఆ ముఖాన్ని చెక్కేటప్పుడు పెద్దదాన్ని పట్టరు, చిన్నదిగా ఆయుధం ఏమవుతూ ఉంటుందంటే చిన్నది చాలా చిన్నదిగా వచ్చి అప్పుడు చెక్కుతారు. వాక్యం కూడా అంతే, నేను సువార్త ఒక్కసారి బద్దలు కొడుద్ది, కానీ నువ్వు క్రీస్తు రూపంలోకి వచ్చేటప్పుడు ప్రతి చిన్నదాన్ని దేవుని నుండి వేరు చేయాలని కోరుతూ ఉంటాడు. ప్రతి చిన్న స్పిరిట్ నీ నుండి పోవాలి, ప్రతి చిన్న ఆలోచన నీ నుండి పోవాలి, క్రీస్తు యొక్క అచ్చే ఇక్కడ కూర్చున్నట్టుగా దిగిపోవాలి. ఎంతమంది కోరుతున్నారు దాన్ని? మీరు గమనించండి, 4 ప్రార్థన కొరకు వచ్చిన ఈ స్పిరిట్ ఏమంటుందంటే వెంటనే ఒకరికి ఇది కొంతమంది ఉంటుంది ఏమంటే వెంటనే లీడింగ్ తీసుకోవాలి. సిస్టర్స్ మీరంతా కూర్చోండి, పాస్టమ్ గారు వచ్చి మీ చిక్క కొట్టలేదు, నేను ఉన్నాను కదా ఈ రోజుకి. సరే సిస్టర్ మీరు ఎంతమందికి అర్థమవుతుందండి నేను చెప్పేది? ఇట్స్ ఎ డామినేషన్ స్పిరిట్. ఇదే ఆత్మ. నేను చెప్తే మీకు వింతగా అనిపిస్తుంది, వర్తమానం చెప్తే నాకే వింతగా అనిపించింది. ఇద్దరు భార్య ఒకళ్ళు ఎవరైనా అక్రమ సంబంధంలో ఉన్నారనుకోండి, ఇది బయటికి కట్ చేస్తే బెస్ట్. ఇది నేను చెప్పేది, అక్రమ సంబంధంలో ఉంటే మనం ఏమంటాం? ఖచ్చితంగా ఏదో ఒక చీకటాత్మ చేత ఉన్నారంటామా?
ప్రవక్త అంటున్నాడు, ఏదైతే ఒక ఇద్దరు భార్యాభర్తలు అక్రమ సంబంధంలో ఉంటే ఏ స్పిరిట్ అయితే వాళ్ళని అలా పాపంలో పట్టిందో అదే స్పిరిట్ ప్రవక్త చెప్పింది. మీరు మళ్ళా చదవండి. సేమ్ స్పిరిట్, నువ్వు ఏ చీకటి రూపాన్ని చూస్తావో సంఘశాఖను చేసింది కూడా అదే స్పిరిట్ అన్నాడు ఆయన. అంటే ఒక భార్యాభర్తని పాపంలో నడిపించే అదే ఆత్మ ఇన్ని వందల సంఘశాఖల మీద ఉందంటే నమ్మగలుగుతామా? అర్థమైనదా అండి? గనుక మనం ఏదైతే ఇక్కడ చిన్న చిన్న స్పిరిట్స్ అనుకుంటున్నామో ఇవి చిన్న చిన్న స్పిరిట్స్ కాదు. ఇప్పుడు ఈ అమెరికా ఏం కోరుతున్నది అంటే ప్రపంచాలన్నీ నా వశంలోనికి రావాలని కోరుతుంది. అది ఎక్కడ ఆత్మ? మనం ఇప్పుడు ఏ ఆత్మ చెప్పామో సేమ్ స్పిరిట్ అది. క్యాథలిక్ చర్చ్ ఏమంటుందంటే మీ చర్చిలన్నీ నా చెంతలోనికి రావాలి. ఏమాత్మ? మనం ఇక్కడ ఏం చెప్పామో చిన్న స్పిరిట్, అదే స్పిరిట్. కానీ పరిశుద్ధాత్మ నీలో ఉంటే నాయకత్వాన్ని చేయాలని కోరవు, కానీ అయ్యా నువ్వు నాయకుడిగా ఉండు, నేను నీకు లోబడాలని కోరుతున్నానయ్యా. అందుకే లోబడ్డం అనేది శక్తి అండి, అది అందరూ చేయలేరు, కొంతమంది మాత్రమే చేయగలరు ఆ కార్యాన్ని. చూడండి, చాలామంది నాయకత్వం చేయమంటే 100 మంది ముందుకు వస్తారు, కానీ లోబడమంటే ఏంటి ఆ బ్రదర్ మాట నేనేదా, అదే శక్తి అన్నది. ఆ శక్తి లేక నువ్వు వెళ్ళిపోతున్నావు. లోబడే శక్తి ఉంటే ఎలా ఉంటుందంటే నాకన్నా చిన్నోడైనా సరే, నాకన్నా విలువలేనోడైనా సరే, నాకన్నా చిన్న ఉద్యోగం అన్నా సరే, దేవుడు నియమించిన అధికారం కనుక లోబడ్డం అనేది ఒక శక్తి అండి. ఇట్స్ ఎ స్పిరిట్, ఇట్స్ ఎ పవర్. అది అందరికీ ఉండదు, పరిశుద్ధాత్మ పొందిన వారికి మాత్రమే ఉంటుంది ఆ లోబడేది. ఎంతమంది లోబడదామని కోరుతున్నారు? ఇప్పుడు అక్కడ క్యాథలిజం ఇట్స్ మీ, ఇట్స్ మీ, ఇట్స్ మీ, ఇట్స్ మీ. మీరు ఫోన్లో చూసేది అదే స్పిరిట్. స్టేటస్లో వస్తుంటాయి వాట్సాప్లో, నాకు నేనే రాజు నాకు నేనే మంత్రి అనగానే మ్యూజిక్ టికెట్ అని స్టేటస్ రాగానే అనుకుంటాను మామూలుగా పెట్టా, కానీ తెలియదు ఇట్స్ అ స్పిరిట్. నువ్వు పక్షిరాజు అయితే కింద నుండి చూడ, మాకు సహజం అనుకో, ఒక్కసారి పైకి వెళ్ళు, ఆకాశంలోనే చూడు అదేమో ఏ కార్యం అనేది. ఎంతమందికి అర్థమైనదండి? చాలామందికి ఉంటుంది కదా, స్టిల్ ఇలా పెట్టి ఇట్లా ఒక పోజ్ దిగుతారు, ఇట్లా ఓ పోజ్ దిగుతారు. వాట్సాప్లో అదే ఫోటో ఉంటుంది, ఇంట్లో అదే ఫోటో ఉంటుంది, ఊర్లో అదే ఫోటో ఉంటుంది. ఆఖరికి కుదరలేదు కానీ ఆధార్ కార్డులో కూడా ఏది పెట్టేసేవాళ్ళు, కుదరలేదు. కానీ మనం ఏమనుకుంటామంటే యవనస్తులు కదా సాధారణం, కానీ మీరు వర్తమానం చదవండి, ఇట్స్ ఎ సెల్ఫిష్ స్పిరిట్, ప్రైడ్ స్పిరిట్ అంటాడు ప్రవక్త. ఏమనంటే అది తన్ను తాను హెచ్చించుకునే ఆత్మ. కానీ మీరు ఎప్పుడైనా గమనించండి, ఇది క్యాజువల్గా కనబడుతుంది, కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఏ వ్యక్తినైనా మీరు ఒక్కసారి నేను చెప్పిన ఇవే కార్యరతంలో చెక్ చేయండి, ఎన్నడూ తన ఫోటో కూడా పెట్టు. ఏమనుకుంటాడంటే మాట చేతైనా క్రియ చేతనైనా ఏ కార్యం వల్ల అయినా నాకు కాదు ప్రభు నీకు మాత్రమే ఘనత కలగాలనుకోండి. ఎంతమందికి అర్థమైనదండి? కాబట్టి కొంతమంది మీరు చూడండి, అసలు స్టిల్ దిగి ఈరోజు వాడు దిగుతాడు ఇట్లా, ఇది ఈరోజు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మళ్ళీ రేపొద్దున ఇంకోటి దిగాలి. ఇట్స్ అ స్పిరిట్. సామాన్యమా స్పిరిటా? అదొక ఆత్మ. నేను చెప్తే మీకు ఎట్లా ఉన్నదంటే ఈ సుదర్శ కనబడ్డదల్లా ఆత్మ అన్నాడు ఏంటి బాబు ఈరోజు వాక్యాంశం ఏం దొరక్క అని. అందుకే నేను కోరా, ఒకరు నువ్వు పరలోక స్థలంలో కూర్చున్నావు అనుకో, నేను చెప్పే కార్యం ఏంటో హృదయంతరంలో దేవుడు నీకు బయలుపరుస్తాడు. దీన్ని ఇవన్నీ నాకు మనిషి చెప్పలేదండి. ఒకప్పుడు నేను పెట్టా స్టిల్ ఇట్లా అని. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ప్రతి చిన్న దాంట్లో పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే గైడ్ చేస్తూ ఉంటుంది. ఇట్స్ నాట్ రైట్ వే, ఇట్స్ నాట్ రైట్ వే, ఇది సరైన విధానం కాదు, చేంజ్. ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? ఏ ఘనతని ఎవరికి కలగాలి? మోసే లాంటి కోపాలు మనకొద్దు, మళ్ళీ మనం హెచ్చించుకునేది వద్దు, ఇంకోళ్ళని మన యొక్క నియంత్రణలో తీసుకునే ఆత్మ మనకు వద్దు, కానీ మనమే దేవుని యొక్క నియంత్రణలోనికి తగ్గే ఆత్మ దేవుడు మనకి ఇచ్చును గాక. ఇంకో స్పిరిట్ ఉందండి, చెప్పనా? కానీ నిజానికి ఇది నాకు ఉదయం అనిపించినది అంశం, లేకపోతే నేను చాలా దీని మీద ఇంకా లోతుకి వెళ్ళడానికి ప్రయత్నించేవాడిని. కానీ నిజమండి, మీరు పరిశుద్ధాత్మను పొంది ఒకవేళ దేవుడు మిమ్మల్ని నడిపిస్తే కానీ మీకు అర్థమైంది, మీరు ఏ కార్యాలు అయితే చాలామంది సహజంగా జరుగుతున్నాయి అనుకుంటారో సహజం కాదండి. మీరు ఏమైతే చూసి ఇది సహజం కాదు, మీరు ఎప్పుడైతే దేవుని యొక్క నేత్రాలతో మీరు చూడగలిగితే సహజం అనుకునే సహజం కాదు, వెనుక కొన్ని దురాత్మలు పనిచేస్తూ ఉంటాయి. మీరు కొన్ని సహజం అనుకుంటారు, కానీ కొన్ని సహజమని మీరు అనుకున్న వాటి వెనకే పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉంటాడు. చాలా, ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ దేంట్లో ఉంటాడు? సామాన్యతలో దాగుండే దేవుడు ఆయన. మీరు చూసి అది గొప్ప కూడా అనుకోరు, ఇది చాలా సామాన్యంగా ఉందని, కానీ వెనుక పరిశుద్ధాత్ముడే లోబడి ఉంటాడు వాడు. అంటే పరిశుద్ధాత్మ యొక్క కార్యం వెనకాల ఉంటుంది. అయితే ఇది ఒక స్పిరిట్. ఇది నేను ఎప్పుడో ఒకసారి చదివినది, లక్కీగా దొరికింది. ఇది నేను చెప్తే మీరు నమ్మరు, నేనే నమ్మలేదు దీన్ని, అంటే నమ్మడానికి టైం పట్టుద్ది. ఒకరిని ప్రవక్త అడుగుతున్నాడు,
అమ్మ నువ్వు ఎందుకని పలానా ఇలాగ చినిగిపోయిన బట్టలు అట్టంటే బట్టలు వేసుకుంటావు, అంటే ఒకప్పుడు డబ్బులు లేక వేసుకుంటాడు, ఇప్పుడు డబ్బులు ఉండి వేసుకుంటే అది ప్యాషన్. అది మా మేడం చెప్తూ ఉండేది, సాంస్క్రిట్ మేడం, అరే రోజులు పాడైపోయినాయిరా, ఖర్చీపులతో గుడ్లు కట్టేసుకుంటున్నారనేది ఆవిడ. అంటే ఇదివరకు వెళ్ళి తాను క్లాత్ అడుగుతారు కదా, ఇప్పుడు ఏమంటే ఖర్చీపు ఉంటే ఇచ్చండి మేము వెళ్ళి బట్టలు కుట్టించుకుంటామని. నిజం అట్లాగే ఉన్నది పరిస్థితి. బెంగళూరులో కొన్ని చోట్ల మొన్న చెప్తుంటే పిల్లలు, మోజెస్ అనుకుంటే చెప్తున్నాడు, అన్న అక్కడ వాళ్ళు వెళ్తుంటే అసలు నేను భారతదేశంలోనే ఉన్నానా అనిపిస్తుంది నాకు, ఎవరూ పట్టించుకోవట్లేదన్న, వాళ్ళే మనం ఇక బాంబే అటు వెళ్తే ఇక మామూలుగా ఉండవండి. ఏంటిది ప్యాషనా? స్పిరిట్. ప్రవక్త అంటాడు, నువ్వు చూసి అసలు నీకేమనిపించట్లే అలా వేసుకుంటున్నావు అంటే, వెంటనే కారణం అంటే మన దగ్గర ఉన్న ప్రశ్న ఏంటంటే, అంటే గొప్పతనం, మనకి ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది మనకి ఏదైనా అడ్డేసుకోవడానికి. ప్రవక్త అంటున్నాడు, అలా బట్టలు వేసుకుంటే నీకేం సిగ్గు అనిపించట్లేదంటే, అట్లా వేసుకుంటున్నావు మంచి బట్టలు వేసుకో, ఆగాగు, షాపులో ఇవే అమ్ముతున్నారు. ఎందుకు అలా అద్దాల జాకెట్ షాపులో ఇవే అమ్ముతున్నారు, ఎందుకంటే రంగులే షాపులో ఇవే అమ్ముతున్నారు. ప్రవక్త వెంటనే షాపులో అమ్మారు, అదే షాపుల్లో బట్టలు కుట్టుకునే మిషన్లు కూడా అమ్ముతున్నారు కదా, మిషన్ కుట్టుకొని నువ్వు బట్టలు కుట్టుకోవచ్చు కదా మంచి బట్టలు అనగానే, అయితే ఇది మీరు వినే ఉంటారు, ఇక్కడ నుండి చూడండి అని వెంటనే అన్నాడు ప్రవక్త, ఇట్స్ ఎ స్పిరిట్ అని. ఇట్స్ ఎ స్పిరిట్, అది ఎలా వస్తుంది ప్రజల మీదకి అని చెప్తున్నాడు. ఇట్స్ ఎ స్పిరిట్ దట్ గెట్స్ ఆన్ యూ త్రూ టెలివిజన్ ప్రోగ్రామ్స్. ఆత్మ ఒక మనిషి మీదకి ఎలా వస్తున్నదంటే, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా ఆత్మ లోపలికి వస్తుందంట. నమ్మశక్యంగా ఉందా? అంటే మీరు టెలివిజన్ ముందు కూర్చొని ఇలా చూస్తూ ఉండగానే ఏదో ఒకవేళ ఫ్యాషన్ డ్రెస్ స్పిరిట్ ఇలా వచ్చి మిమ్మల్ని ఆహ్వానించిందంటే మీరు నమ్ముతారా? ఏదో తప్పు బాధ చేస్తున్నాడు, మళ్ళీ మనం ఇంకో వారం ప్రార్థన చేసుకొని వద్దాం అనుకుంటారు. ఒకవేళ నేను చెప్పుంటే నమ్మేవాళ్ళు కాదు. నన్ను నమ్మమాకండి, ప్రవక్త వర్తమానాన్ని నమ్మండి. ప్రవక్త అన్నాడు, ఆ స్పిరిట్ నీకు ఎలా వచ్చినదంటే త్రూ టెలివిజన్ వస్తుందా? టెలివిజన్లో నుండి ఆత్మ వస్తుందా? అవునంటే ఏమంటాడు, కాదంటే ఏమంటాడు అన్నాడు. త్రూ న్యూస్ పేపర్ అన్నాడు. న్యూస్ పేపర్ ద్వారా చదివితే ఆత్మ వస్తుందా? అంటే మీరు న్యూస్ పేపర్ ఇలా చదువుతూ ఉంటే లోపల ఇలా నల్లగా 2 చేతులు వచ్చి మిమ్మల్ని ఇలా పట్టుకొని ఇలా లోపలికి వెళ్ళిపోతాయా? సాధ్యమేనా ఆయన చెప్తుంది? త్రూ టెలివిజన్, టీవీ ద్వారా వస్తుందంట ఆత్మ. త్రూ న్యూస్ పేపర్, త్రూ అడ్వర్టైజ్మెంట్. అంటే మీరు వెళ్ళేటప్పుడు రోడ్డు మీద అడ్వర్టైజ్మెంట్ ఏదో పిచ్చి పట్టలు ఉంటే అలా వచ్చి ఆత్మ మిమ్మల్ని పట్టుకుంటుందా? అసలు నమ్మశక్యంగా ఉందా? నమ్మట్లేదు కదా. ఇది ఒకసారి జరిగిన విషయం అండి. ఒకసారి ఒక సేవకుడు ఇదే ఇండియాలో ఆయన ఎంటే మెసేజ్ మొత్తం ప్రీచింగ్ చేసి చర్చిల మొత్తం అన్నిట్లో ఆయన హోటల్ రూమ్కి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన హోటల్ రూమ్లో కూర్చొని ఆడియో మెసేజ్ వింటున్నాడు. ఇదే ప్రవక్త వర్తమానం. ఎప్పుడైతే అక్కడ టేప్లో వర్తమానం వస్తూ ఉంటే ప్రవక్త ఒక్కొక్కరిని వివేచిస్తూ ఉండగానే లోపల ఒక కార్యం అనిపిస్తున్నదంట. ఏమనగానే ప్రవక్త చెప్తున్నాడు, చూసి నీకు పలానా వ్యాధి ఉన్నది, నీ పేరు పలానా, నీ వివరాలు ఇలాగనగానే ఈయనే వర్తమానం ఇండియాలో దాదాపు ఇక్కడ తెలుగులో కూడా ప్రసంగించారని అమెరికా ఆయన అనేక చోట్ల వాక్యం చెప్పి హోటల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఇండియా నుండి కూడా వెళ్ళలేదు, వాక్యం చెప్పి వచ్చాడు ఆయన. ఎప్పుడైతే ఆ మెసేజ్ టేప్ వస్తున్నది కూర్చున్నాడు ఆయన. కూర్చొని వాక్యం వింటా ఉండగానే వెంటనే లోపల నుండి ఒక స్వరం అనిపించినదంట. ఆయన అంటే నాకు ఎక్కడి నుండి ఆ స్వరం వచ్చిందో తెలియదు కానీ ఒకటి నాతో మాట్లాడింది. ఏమనంటే, ప్రాఫిట్ న్యూ ఆల్రెడీ, ప్రవక్తకి ఆల్రెడీ ఆ విషయం తెలుసు. వెంటనే బట్టలే మడత పెట్టుకుంటున్నాడు. మడత పెట్టుకుంటే మళ్ళీ అక్కడ లోపల చెప్తున్నదంట, నువ్వు పలానా ఇంటి నుండి వచ్చావు, నీ మొదటి పేరు ఇది కదా అని. వెంటనే ఈయన అనుకోవడం ప్రారంభించాడంట, అవును ప్రేయర్ కార్డులో రాశారు కదా, అది చూసి ప్రవక్త చెప్తున్నాడని. వెంటనే అన్నాడు, ఓ సహోదరుడా, నేను చెప్తున్న విషయం నువ్వు నమ్ముతున్నావా అని. చూడండి, ఈయనే వాక్యం చెప్పాడు, ఈయనే ప్రసంగించాడు, ప్రవక్తకి ప్రవచన వారం ఉందని ఈయనే వాక్యం చెప్పి ఈయన రూమ్లోకి వెళ్ళి కూర్చోగానే ఏదో మాట్లాడుతుండే వీరు అంటున్నాడు. వెంటనే ఈయన అవును ప్రవక్తకి తెలిసి చెప్తున్నాడు, ప్రవక్తకి తెలుసు అనుకుంటా. వెంటనే టేప్లో వినబడుతున్నదంట, ఐ రిబ్యూక్ ద అన్బిలీవ్ స్పిరిట్ హియర్ అన్నాడంట. అంటే ఏమనంటే, ఈ క్షణం ఇక్కడ ఏదైతే అవిశ్వాస ఆత్మ ఏలుబడి చేస్తున్నదో ప్రభువైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నానని. వెంటనే షాక్ అయ్యాడంటే ఈయన. ఏమనంటే, అప్పుడు దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడంట, నీతో మాట్లాడింది అది నువ్వు అనుకుంటున్నావు, నువ్వు కాదు. ఏదైతే అక్కడున్న అన్బిలీవ్ స్పిరిట్ అది సేమ్ ఇప్పటికీ. నువ్వు ఎప్పుడైతే వర్తమానాన్ని వింటా ఉంటే, మీకు ఎంతమంది తెలుసో మరి నమ్ముతారో నమ్మరో కానీ, నువ్వు కానీ నిజమైన నడిపింపుతో వర్తమానం వింటా ఉంటే టెలివిజన్ నుండి దురాత్మ రావడం నిజమే, న్యూస్ పేపర్లో నుండి దురాత్మ రావడం నిజమే.
ఆ ప్రభావితం చేయడం నిజమే. నువ్వు ఎప్పుడు వర్తమానం వింటావో పరలోకం కూడా దిగిరావడం నిజమది. ఎంతమందికి అర్థమైనదండి? ఎప్పుడైతే పరలోకం విప్పబడుతో పాతాళం కూడా వెంటనే విప్పబడుద్ది ఆ స్థలంలో. ప్రవక్త అంటున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు ఏమనంటే, ఇక్కడ నన్ను కొట్టిన ఈవిల్ స్పిరిట్. నేను చెప్పేదంతా మీకు ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడు పేదరాశి పెద్దమ్మ కథలో కూర్చోబెట్టి చందమామ అసలు ఏంటి సుదర్శ అక్కడ ఏంటా ఇక్కడ మీరు గమనించండి. అందుకే నేను చెప్పా, మీరు పరలోక స్థలంలో కానీ కూర్చొని ఉంటే ప్రవక్త చెప్తాడు, ఇదంతా చీకటాత్మలతో నింపబడినదే ప్రపంచం అంతా. ఎంతమందికి అర్థమవుతున్నదండి? చీకటాత్మలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఒకసారి ఇంకా మీకు విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ వాక్యం వినగానే వెంటనే ఆగక్కడ ప్రభు ఏదైతే అన్బిలీవ్ స్పిరిట్ అని ఆయన అక్కడ గద్దించాడో సేమ్ స్పిరిట్ ఇప్పుడు రూమ్లో నా చుట్టూ తిరుగుతూ నాతో మాట్లాడుతున్నది. ఇదే స్పిరిట్ ఎప్పుడైతే వాక్యం ఇక్కడ నీకు చెప్తా ఉంటే నువ్వు అనుకుంటావు కొన్నిసార్లు, నేను మళ్ళా చెప్తున్నా, సహజం అనుకుంటావు, ఇది సహజం కాదు. నువ్వు అనుకుంటావు కొన్నిసార్లు విన్నప్పుడు, ఒకవేళ మనం ఏదైనా అవసరంలో ఉన్నాం, దేవుడిని యొక్క ఆశను హృదయంలో ఉన్న కోరికను దేవుడు తీర్చబోతున్నాడు. వెంటనే నీ మనసులో అనిపిస్తుంది సుదర్శన మామూలుగా చెప్పాడేమో. కానీ వెంటనే నువ్వు పరిశుద్ధాత్మను పొందితే నీకు ఉంటుంది ఏమనంటే, అది సుదర్శన మాట కాదు, దేవుని యొక్క మాట అది. గనుక ప్రతి మాట వెనుక ఒక అభిషేకం పనిచేస్తుందండి. అయితే విచిత్రం చూడండి, టెలివిజన్ వెనక పనిచేస్తుందా? కాబట్టే కదా టీవీ చూడబాకు అని మొత్తుకుంటుంది. కారణం ఏంటంటే మీరు చెప్తే నువ్వు ఎప్పుడైతే టీవీలు చూస్తావో 4వ పరిమాణం అంటారు దాన్ని, టెక్నాలజీని 7 పరిమాణాల్లో, దాంట్లో దెయ్యం శుభ్రంగా పనిచేస్తాడు. మీరు గమనించండి, నేను ఎక్కువసార్లు వ్యతిరేకించే కార్యాలు సోషల్ మీడియా ఒకటి, ఫేస్బుక్, ట్విట్టర్, స్నాప్చాట్, ఆ చాటు ఈ చాటు. అసలు నిజానికైతే ఒక పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి వాటితో సమయాన్ని గడుపుతాడంటే నేను అస్సలు నమ్మను. మీరు నాకు ఎన్ని వివరించిన వర్తమానం అందరికీ బోధిద్దామని మీరు అన్నా సరే నేను అస్సలు అంటే తలా మునకలైనా సరే నేను నమ్మను. కారణం ఏంటంటే సోషల్ మీడియా ఏవైతే చెప్తున్నారో వాటి వెనక ఒక స్పిరిట్ పనిచేస్తున్నదండి. దయచేసి ఆ స్పిరిట్ చూడండి అదేంటనేది. కారణం ఏంటంటే మీరు కొంతమందిని చూడండి, రాత్రి కాలం అంతా అర్ధరాత్రి దాకా చూస్తారు ఫోను. మొన్న ఒక ఫోటో స్టెఫన్ అనే దగ్గర ఒక వర్తమానం గురించి ఫోటో ఎత్తుకుతుంటే ఫోటో కనపడింది, భలే ఉన్నది అనుకున్నది, చూపించలే కానీ అది ఎవరో ఊరికి ఫోటో గీశారు దాన్ని. రాత్రి చాలామంది, ఇప్పుడు నేను చెప్పేది క్యాజువల్గా కనపడుతుంది కానీ చాలామంది ఇళ్లలో జరిగేది ఇదే అండి. గొప్పటి ముసుగేసుకొని ఫోన్ అలా పెట్టుకొని ప్రత్యేకంగా రేపటి దినాన సెలవనంగానే సాతాను చెప్తాడు, నీకు ఈరోజు ఆఫర్, రేపు డిస్కౌంట్, నీకు ఏమనంటే లేట్గా లేచిన ప్రాబ్లం లేదు, నీకు ఈరోజు ఆఫర్ అనగానే ఇన్ని రోజులు వేయించిన 2GB డేటా ఏదో డేటా ఉంటుంది కదా, ఇక ఆ రోజు ఎట్లాగానే ఫినిష్ చేయాలి. నువ్వు ఏం ఎత్తుకాలో నువ్వు చెప్పవు, ఇట్స్ ఎ స్పిరిట్. కొన్నిసార్లు ఫోన్ దగ్గరికి పోయేదాకా నువ్వేం చూడాలో నీకు తెలియదు, కానీ వెళ్ళిన తర్వాత లీడ్ చేస్తాడు. నువ్వు అంటావు సహజంగా నాకు అనిపిస్తుంది, కానీ వాక్యం అంటుంది నువ్వు కాదు, ఇట్స్ ఎ స్పిరిట్. నువ్వు ఎప్పుడైతే ఇట్లా నువ్వు చూస్తుంటావు కళ్ళు మంటలెక్కేస్తుంటాయి, కానీ ఆత్మ అంటుంది ఆపమాకు, అప్పుడే ఆపేస్తావా. వాక్యం 2 గంటలు కాదు, గంటకే నీకు చిక్కాకు వస్తుంది, కానీ ఫోన్ చూస్తే మాటికి లోపల అంటది. ఎప్పుడు వాళ్ళు ఫోటో పెట్టారు, నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించి ఊరికి సరదాగా వేరే వాళ్ళకి పంపిద్దాం అనుకున్నా కానీ వద్దు, రాత్రిపూట పంపించానంటే వాళ్ళు గవ్వుకుని గుండె జల్లు మంటది, వాళ్ళకి వద్దని చెప్పి పంపిలా. కానీ నిజం అది, నేను నమ్ముతానండి దాన్ని. ఏమనంటే చూపించిన ఫోటో అది ఉందనుకుంటున్నాను. నేను సమయం వృధా చేయడం చెప్పట్లేదు కానీ నిజమండి. దేవుడు ఒక్కసారి కానీ మనం దేవుని యొక్క నేత్రాలతో చూస్తే మనం ఏదైతే సాధారణం అనుకుంటున్నామో ఏమీ సాధారణం కాదండి. ఇది రియల్ కాదు, గీసింది, కానీ ఒరిజినల్గా నేను నమ్ముతా ఎగ్జాక్ట్గా ఇదే జరుగుద్దని. చేసుకొని చూస్తే పైన ఎవరైనా కనపడుతున్నారా? ఎప్పుడైతే మనం ముసుగేసుకొని చూస్తే అసలు ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే, కానీ నీ వెనుక స్పిరిట్ పనిచేస్తుంది, ఒక స్పిరిట్ నేను లీడింగ్ చేస్తుంది. నువ్వు రాత్రంతా అక్కడ సమయాన్ని గడిపి పొద్దున్నే ఇక్కడికి వస్తావు, నీకు ఆల్రెడీ దెయ్యాలన్నీ ఆహ్వానించుంటాయి. సుదర్శన్ ఈరోజు అనవసరంగా వచ్చాను, ఈ బుధవారం ఏదో ఆదివారం వచ్చినా బాగుండేది, రాత్రిపూట అంటే మీరు గమనించండి, ఇట్స్ ఎ స్పిరిట్. నువ్వు వేసే ప్రతి అడుగు ప్రవక్త ఏంటంటే మనం ఉన్నది సాతాను ఏదేను, ఆఖరికి నువ్వు వేసే ప్రతి అడుగులో దెయ్యం ఉన్నది. అక్కడ
కనుకే నీకు నాకేమో అంటే పరిశుద్ధాత్మ ఎక్కువ 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 అవసరత మనకు అవసరమైనదండి. ప్రతి బలిపీఠం మీద నేను చెప్పే మాట మీరు సీరియస్గా తీసుకున్నా ఎలా తీసుకున్నా, బలిపీఠాల మీద దెయ్యాలు పనిచేస్తున్నాయి, సంఘాల్లో దెయ్యాలు పనిచేస్తున్నాయి, దెయ్యం లేని స్థలమే లేదండి. కనుకే మనం ఎక్కువ 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 దేవునికి ప్రవక్త అని చెప్పడం ఏమంటే నేనున్న కాలంలో ఉన్న శోధన కన్నా రాబోతున్న కాలంలో ఎక్కువ శోధన ఉంటుంది. ఎందుకని? ఈవిల్ స్పిరిట్స్ పాతాళం ఏమైనదంటే, మీరు చూడండి ఇప్పుడు న్యూస్లు చూస్తే అసలు ఏదన్నా జరగడానికి సాధ్యంగా ఉన్నాయా? ఇదివరకు ఆడపిల్లలు భయపడేవాళ్ళు ఏమనంటే పెళ్లి చేసుకుంటుంటే అమ్మో పెళ్లి చేసుకుంటే ఏ ఆయన వచ్చి నన్ను కొట్టేస్తాడు అని. ఈరోజు పెళ్లి కొడుకుని పెళ్లి చేసుకుంటే భయపడుతున్నాడు, నేను పెళ్లి చేసుకుంటారా బాబు ఏమనంటే ఒక ఆమె చంపి టబ్బులో పెట్టేస్తుంది, ఒక ఆమె హనీమూన్ తీసుకెళ్ళి చంపేస్తుంది, ఇంకో వాళ్ళ ఫోటోలు పెడుతున్నారు నువ్వు పెళ్లి చేసుకుంటావా ఒకసారి ఈ ఫోటోలు చూడని. ఓ టబ్బులో పగిలిపోయిన తల, హనీమూన్లో చచ్చిపోయిన ఆయన. ఒకసారి మా ఫ్రెండ్ అంటే ఆశ్చర్యం, ఏరా పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే, మీ దాంట్లో అన్న నయం కొంచెం వాక్యం విని కొంచెం భయంతో ఉంటారు, మా దాంట్లో పెళ్లి చేసుకున్న తర్వాత ఏ ఫేస్బుక్లో ఎవరో పరిచయం అయితే వెళ్ళిపోతారని భయం వేస్తుందిరా, వాళ్ళు వెళ్తే పర్రా వెళ్తానని చంపేయకుండా ఉంటే బాగుండ్రా అని. చూడండి మీరు ఏదైతే ఇప్పుడు చూస్తున్నారో ఒకప్పుడు సాధ్యం కాదు, కానీ ఈరోజు సాధ్యం ఎందుకు అవుతుంది? పాతాళం డోర్ అసలు మనిషికి సాధ్యమైన అలా చేయడం. కొన్నిసార్లు అది ఆత్మని పట్టినోడు కూడా తెలియదండి ఆత్మని. ఒకసారి ప్రవక్తలాగా వాక్యం చెప్తాను, తిరుగుతా ఉండగానే ఆయనకి ఏదో ఒకవైపు నుండి ఆత్మ ఒకటి ఆయన బలంగా తాకుతున్నట్టుండి అంటాడు, ఇక్కడ ఏదో చీకటాత్మ నాకు అర్థం కావట్లేదు, ఎక్కడో నుండి పని చేస్తున్న పని. వెంటనే ఒక వైపు చూసి అంటాడు ఏమనంటే, నేను ఇందాకుండి తిరుగుతూ ఉన్నాను కానీ ఓ దుష్టుని సంబంధి అంటాడు. అంత తొందరగా ప్రవక్త ఎవరు నండు, కానీ ఒకసారి ఓ దుష్టుని కుమారుడు అని, దేవుని యొక్క ఆత్మను శోధించడానికి నీకు ధైర్యం ఎక్కడ అనగానే వెంటనే అక్కడ ఉన్నట్టుండి అక్కడ పెరాలిసిస్ వచ్చి పడిపోతాడు. అది వర్తమానంలో ఉన్నది. కారణం ఏంటయ్యా అంటే హిప్నటిజం అంటారు, తెలుసా? హిప్నటిజం అంటే మనిషిని పెట్టి నువ్వు కళ్ళు మూస్తున్నావు అనగానే కళ్ళు మూస్తారు, నువ్వు ఇలా వెళ్తున్నావు నిజంగా వెళ్ళిపోతాడు నిద్రలోకి. వీళ్ళు ఏం చేయాలనుకున్నా అది చేసేస్తారు. ఇది చాలామంది సైంటిఫిక్ అంటారు, కానీ ప్రవక్త అన్నాడు నన్ను అక్కడ హిప్నటిజం చేయడానికి వచ్చినప్పుడు ఒక స్పిరిట్ తాకడం నేను గమనిస్తున్నాను. అది సైంటిఫిక్ కాదు, అది స్పిరిట్. ఇప్పుడు చెప్పండి, ఇన్ని ఆత్మల మధ్యలో ఇంకే ఉన్నాయి ఆత్మలు ఉన్నాయా? చర్చిలో ఎప్పుడన్నా మనం అబద్ధం చెప్పామనుకోండి, మనం ఏమంటామంటే ఆ బ్రదర్ మాటలు నమ్మకు, సహజం అంటే ఆ బ్రదర్ ఎప్పుడు నిజం చెప్పడు. అది సహజమా? ఇట్స్ ఎ స్పిరిట్. ఎంతమందికి అర్థమైందండి? అదే స్పిరిట్ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు అపోస్తుల మధ్యలోనికి బలంగా దిగి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా దెయ్యం జ్వరబడినది అబద్ధపు ఆత్మతో లోపలికి జ్వరబడ్డాడండి. అననీయ సప్పేరలో వచ్చినప్పుడు ఏం చేయమన్నారు, ఇంతకు అమ్మారా? మేము ఇంతకే అమ్మాం. వెంటనే పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి మీకు ఎక్కడిది ధైర్యం? ఇది వెంటనే కుప్పకూలి చనిపాడు. మళ్ళీ వెంటనే వాళ్ళ భార్య వచ్చినది, ఏమైంది? నీ భర్తను మోసుకుపోయిన వాళ్ళకి పాదాలు ఇక్కడే ఉన్నాయి, అవి నిన్ను కూడా మోసుకొని పోతాయని. అయ్యా మరి ఏం కోరుతున్నావు? ఇంకా చాలా ఉన్నాయండి, రిలీజియన్ స్పిరిట్స్ ఉన్నాయి. దైవికమే అనుకుంటూ మనుషులను ఆరాధించేస్తారు, అదొక స్పిరిట్. ప్రవక్త అంటాడు నేను దేవుణ్ణి కాదు అంటే నా దగ్గరకు వచ్చి నువ్వు దేవుడు అంటారు. నాకు ఆల్రెడీ దేవుడు ఒక స్వప్నం కూడా చూపించాడు. నేను ఒక పసుపు రంగు నలుపు రంగు ఉన్న పాము వచ్చి ప్రవక్తను కాటేయడానికి వస్తుంది. ఎప్పుడైతే కొట్టంగానే ప్రవక్త చెప్తాను నాలో ఆ రోజున రక్తాన్ని గురించి అప్పుడు బలంగా ఉన్నది, నాకైతే ఏ కీడు జరగలేదు, కానీ పాము అలా వెళ్ళిపోవడం నేను చూశాను. గబుక్కను కొడదామని నేను దాన్ని చంపుదామని ఆ గన్ను తీయబోతుంటే పక్కన ఈ దర్శనంలో చెప్తున్నాడు వెనుక నుండి ఒకళ్ళు గణితికు చిన్న కర్రతో నువ్వు కొడితే చచ్చిపోద్దాను. సరే ఈ గన్నుతో పేల్చుంటే అయిపోయేది దర్శనం ఇదంతా. సరే వెంటనే ఏమనుకున్నాడు, గన్నుతో కాదులే సరే కర్ర తీద్దామని ఎప్పుడైతే కర్ర తీసాడో పాము కనబడకుండా వెళ్ళిపోయినది. ప్రవక్త దాన్ని రిపీట్ చేసి చెప్తాడు, అదే స్పిరిట్ అంటే బ్రహ్నాం క్రైస్ట్ అనే స్పిరిట్. అది ప్రవక్తే క్రీస్తు అని చెప్పే పెద్ద సిద్ధాంతం ఉన్నదండి. ప్రవక్త అంటాడు ఆ ఆత్మ ఎక్కడున్నది, నేను బతిమలాడుతున్నా, సంఘాన్ని మొత్తుకుంటున్నా, నేను క్రీస్తుని కాదు అని వెంటనే అంటాడు ఇట్స్ ఏ స్పిరిట్. నువ్వు ఏది కారణం ఏంటయ్యా అంటే మనకు నచ్చితే మన పాస్టర్ గారు అంత మంచి పాస్టర్ గారు లేరంటాం, ఏమైనా తేడా వస్తే అర్థమైందండి. అంతా బాగుంటే మనకు దేవుడు మంచి డీకన్స్ని ఇచ్చాడంటాం, ఏమైనా తేడా వస్తే ఏంటి ఈ మధ్య పాస్టర్ గారు తెలియకుండా అట్ట చేస్తున్నా ఎట్టు చేస్తున్నా. ఓ సహోదరుడా, వాక్యం ఏమంటుందంటే నువ్వు ఎవరికి ఏ స్థానమేవో వారికి ఆ స్థానాన్ని ఇవ్వు. అది ఏ స్థానమే అంటే దేవుడి స్థానం ఎల్లప్పుడూ దేవుడిది. అది
దేవుడి స్థానంలో దేన్ని జొరబడని మాకు. ఏదైనా జొరబడేట్టు చేస్తున్నది అంటే ఇట్స్ అ స్పిరిట్. నాకు ఎక్కువ ఏం చూసినా అసలు పాస్టర్ గారి కోసమే చర్చికి వస్తాను, వాళ్ళ కోసం. ఎవరి కోసం నువ్వు రాకు, క్రీస్తు కొరకు నువ్వు సంఘానికి రా. వాక్యం ఏముంటుందంటే, నాకు వచ్చే మహిమ నేను ఎవ్వరికి ఇచ్చేవాడను గాను, ఏ విగ్రహానికి నేను చెందనిచ్చేవాడను కాను. ఆత్మ ఎవరికి రావాలంటే మహిమ ఎల్లప్పుడూ ఎంతమంది ఆయనకి ఇద్దామని కోరుతున్నారు? ఇప్పుడు నేను అడుగుదామని కోరుతున్నాను, ఎంతమంది పరలోక స్థలంలో కూర్చున్నారు? అందరూ కూర్చొని ఉన్నారా? అందరూ కూర్చొని ఉన్నారా? అనుమానపు ఆత్మలు మనలో లేవు కదా. ఒకసారి వస్తే అనుమానం, నీకు తెలిసి కూడా నువ్వు అనుమానిస్తే అది ఒక స్పిరిట్. ఆ స్పిరిట్ నీలో ఉండకూడదు. కానీ ఏది రావాలి అంటే, ప్రభు నాకే చిన్న అనుమానం ఉన్నా దాన్ని తెలియజేయగలిగిన దేవుడు మా మధ్యలో ఉన్నావు కనుక మా హృదయాల్లో ఆ స్పిరిట్ పంచకుండా దాన్ని తీసివేయండి నాయన. ఎంతమంది నమ్ముతున్నారండి? దేవుని లెక్కలు ఉన్న ప్రతి వాగ్దానం మనదేనా? అవిశ్వాసం అనేది మన హృదయంలో. నీకేదైనా అడ్డు అనిపిస్తే వెంటనే ఏమనాలి? ఇదే స్పిరిట్. ఎంతమందికి అర్థమైందండి? మీకు చెప్పనా, ఈరోజు వాక్యం చెప్పడానికి ఈరోజు నిలబడేదాకా ఎన్ని అడ్డంకులు అంటే, ఒకదాని తర్వాత ఒకటి. పొద్దున మెడ తిరగట్లే, ఎలా ఉన్నా పొద్దున్న మెడపడితే దాదాపు నా 3 రోజులు పోదండి. అలా లెగిసి ఇలా ఉంటే పొద్దున్న 3:30 అవుతున్నట్టుంది. ఇట్లా ఉన్నది ఇంతే. ఎట్లా వెళ్ళను ప్రభు? ఆఫీస్కి వెళ్ళాలన్నా, చర్చికి వెళ్ళాలన్నా ఇంతే అండి. అసలు నాకు 3 రోజులు పడుతుంది. మొన్న కారణం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే చూసేదాన్ని దైవికమైన కోణంలో ఎందుకు చూడాలి సుదర్శన్ అంటే, ఒకవేళ నేను అనుకున్నా, నాకు సోమవారం జ్వరం వచ్చింది, నిజంగానే వచ్చింది. ఒళ్ళంతా అదలో ఉన్నది చూసి, అయ్యో నాకు జ్వరం సహజంగా వచ్చింది, ఏం చేద్దాం? పనుకుందాం. ఓకే పనుకో. మంగళవారం ఏమైంది? జలుబు వచ్చింది, ఏం చేద్దాం? పనుకో. ఓకే పనుకో. బుధవారం ఏమైంది? మెడ పట్టేసింది, ఓకే సరే ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం? ఈరోజు వాక్యం చెప్పడం పాస్టర్ గారికి ఇచ్చే. అర్థమవుతుందా? ఏమంటే సహజం. నువ్వు భూమి మీద కూర్చుంటే సహజం అంటే, కానీ పరలోక స్థలంలో కూర్చొని ఉంటే దేవుడు ఎవరితో మాట్లాడబోతున్నాడు కనుక నేను ఖచ్చితంగా బలిపెట్టిన నేను నిలబడాలి. ఎంతమందికి అర్థమైందని నేను చెప్పేది? నీ జీవితంలో కలిగే ప్రతిదాన్ని ఏది సహజం అనుకోమాకు. ఏది సహజంగా జరగదు. ఏది జరగాలన్నా పరలోకం కానీ పాతాళం కానీ, ఈ రెండు ఏదో ఒకటి నీ ముందు నిలబడతాయి. కానీ నువ్వేం చేయాలి? ఏలేలాగా నీలో ఉన్న చిన్న విత్తనాన్ని ప్రభు హస్తమంతా మేఘంచాలి నాయనా. విస్తారమైన ధ్వని నా జీవితంలో పుట్టించగలవు. విస్తారమైన ఆశీర్వాదాన్ని తిరిగి తీసుకొని రాగలవు. ఎంతమంది కోరుతున్నారండి? విచిత్రం ఏంటంటే, ప్రవక్త ఒక వర్తమానంలో అంటాడు, తాను సబ్మిట్ చేసుకుంటే, ఎవరైనా సంపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటే ఆ వ్యక్తి ఓమ్ని పొటెంట్ అంటాడు. మీరు ఎప్పుడైనా వర్తమానంలో చదివితే, అంటే నీకు దేవునికి ఎటువంటి శక్తి ఉన్నదో నీలో అటువంటి శక్తి ఉన్నదని. ఒకవేళ ఒక్క వ్యక్తి సమర్పించుకుంటే అటువంటి శక్తి ఉంటే, ఒకవేళ సంఘంగా మనం అందరం వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరూ సమర్పించుకొని ఉంటే ఎలా ఉంటుందండి సంఘం? అసలు సంఘాన్ని ఎవరైనా ఆపగలరా? ఎంతమందికి అర్థమైందని నేను చెప్పింది? ఒక్కళ్ళే కాదు, ఒకవేళ కుటుంబం అంతా అలా ఉంటే, కుటుంబంలో ఎలా ఉంటుందంటే అగ్ని, దేవుని శక్తి బలంగా కదలాడుతూ ఉంటుంది. ఒకవేళ సంఘంలో ప్రతి ఒక్కళ్ళు ప్రభు మీకు మేము సంపూర్ణంగా సమర్పించుకుంటామంటే, దేవునిలో ఎటువంటి శక్తి ఉన్నదో అటువంటి శక్తి సంఘంలో కనబడుతూ ఉంటుంది. ఎంతమంది అటువంటి శక్తిని కోరుతున్నారు? ఎక్కడున్నాం ఈ రోజు? మనం కూర్చొని ఉన్నామా? ఏ పరిస్థితులను ఎక్కడి నుండి చూడాలి? కింద నుండా అక్కడి నుండా? కోడి పట్టి అట్లా చూస్తుంది, మీరు నేను చూసినట్టు చూస్తుంది మనిషి, కానీ పక్షిరాజు మనిషి చూసినట్టు చూడదు. యాక్చువల్గా దూరంలో కనపడలేదు అనుకోండి, యుద్ధాల్లో ఏం చేస్తారంటే బైనాక్యులర్ వాడతారు. ఇలా పెట్టి ఇలా అనగానే ఎక్కడో దూరంలో కూడా చిన్న కనపడుతుంది. కానీ ఈరోజు నీకు నాకు బైనాక్యులర్ ఏంటి అంటే, పాత నిబంధన క్రొత్త నిబంధన. ఇలా చూసి ప్రభువా ఇది సహజంగా జరుగుతున్నదా, ఏదైనా పాతాలను ఆత్మని నాపాలనుకుంటున్నదా, వెంటనే దేవుడు నీకు ఇంకో బైనాక్యులర్ ఇస్తాడు. ఎక్కడికంటే, ఎంతమంది మీకున్న ప్రతి చిన్నది ఏది కూడా సహజంగా జరిగే కార్యాలని అన్నీ నెట్టబాకండి. చాలా కార్యాలు వెనుక దెయ్యం ఉన్నాడు గనుక ప్రార్థనాపూర్వకంగానే మనం ప్రతిదాన్ని జయించడానికి దేవుడు శక్తి అనుగ్రహించిన గాక. దయచేసి లేచి నిలబడదాం. ఇంకా చాలా ఉన్నాయి, ఇట్స్ అ స్పిరిట్ అని చెప్పుకుంటూ వెళ్ళడానికి. మృత్యుంజయుడా స్తోత్రం, మహాగరుడా స్తోత్రం, మృత్యుంజయుడా స్తోత్రం, మహాగరుడా స్తోత్రం. మరమును కొనిపోవా త్వరలో రానున్నా
వేగవాహనుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న వేగవాహనుడా స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా ఆమేన్, ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా ఆమేన్, ఆహా ఆమేన్, ఆహా ఆమేన్, ఆహా ఆమేన్. మహాగణుడు అయిన తండ్రి, సర్వోన్నతుడైన దేవా, ఒకప్పుడు పాపముల చేత అపరాధములో చచ్చిన వారి స్థితిలో మేము ఉండి ఉన్నామయ్యా. పాతాళము చేత మేము నడిపించబడి ఉండిన్నాం. కానీ నీ అద్భుతమైన కృప తండ్రి, ఈ రోజున పాతాళములో యొక్క ఆత్మ నడిపింపు కింద మేము లేము, కానీ పాతాళము నుండి మమ్మల్ని పైకి లేవనెత్తి నాయనా పరలోక స్థలంలో కూర్చుని పెట్టిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. మరి దయచేసి ఈ యొక్క రాత్రికాల సమయం వందన తండ్రి, మరి మేము చాలా కార్యాలు తండ్రి దైవికం అని మేము అనుకుంటూ ఉన్నాము, కానీ దైవికం అనుకున్న కార్యము లోపలే తండ్రి దెయ్యాలు పొంచి ఉండి ప్రభు అనేక సార్లు మా మీద దాడి చేస్తున్నానైనా గుర్తుపట్టలేని స్థితిలో మేము ఉండి ఉన్నామయ్యా. దయచేసి మీ పాదాల దగ్గర అడుగుచూ ఉండి ఉండగా తండ్రి, మరి మోషే ఎంత కోపముతో ఉండి ఉన్నాడో తండ్రి, తన హృదయంలో నిన్ను గూర్చిన రోషం ఉండి ఉండవచ్చునయ్యా, నిన్ను గూర్చిన దప్పిక ఉండి ఉండవచ్చునయ్యా. వారు చేసిన పాపాన్ని గురించి కోపం ఎంతో మండినప్పటికీ తండ్రి, కానీ అదే కోపం అతను తీసుకున్న నిర్ణయమునైనా అది నేను సంతోషపరచలేదు కానీ తండ్రి, అది నీ హృదయాన్ని ఎంతో గాయపరిచి ఉండినదయ్యా. ఓ ప్రభు, మా హృదయంలో ఎన్నడైనానైనా ఇది దైవికం అనుకుంటూనేనైనా మా మధ్యలో కోపాలు పెళ్ళుబుక్కుకుంటున్నట్లుగా తండ్రి, ఆ వాగ్దాన నిబంధన పలుకులు తండ్రి, ఆ ధర్మశాస్త్రం రాసిన ఆ నిబంధన పలుకులు మోషే పగులగొట్టినట్లుగానైనా నీ వాక్యాన్ని మేము బద్దలు చేయకుండానట్లుగా ఫినేహాసు వంటి రోషాన్ని దయచేయండి అయ్యా. ప్రతి సమస్యకు ఒక ఆయుధాన్ని మీరు ఇచ్చారు కనుకనైనా ఏ ఆయుధంతో మేము శత్రువు మీదకి వెళ్ళవలసిన్నామో అదే ఆయుధమును మేము తీసుకుని వెళ్ళగలుగునట్లుగా, ఓ ప్రేమ అనే ఆయుధాన్ని మేము వాడగలుగునట్లుగా తండ్రి, వాక్యం అనే ఆయుధాన్ని మేము వాడగలుగునట్లుగానైనా ఎక్కడ ఏ ఆయుధాన్ని మేము వాడవలసి ఉండినామో కావలసిన జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా. మాలో ఉద్రేకాలు తొలగించండి అయ్యా, మాలో కోపాలు తొలగించండి అయ్యా, మాలో తొందరపాటు తొలగించండి అయ్యా. మాలో తండ్రి దయచేసి నీ గురించిన రోషాన్ని మాకు దయచేయండి అయ్యా. రోషంలో ఉద్రేకం లేదు కానీ తండ్రి, వాక్యాన్ని గురించిన దప్పిక ఉండి ఉన్నది కనుక ఫినేస్ వంటి నాయన అటువంటి హృదయాన్ని మీరు మాకు దయచేయండి నాయనా. మరి దయచేసి మేమున్న ఈ చీకటి ప్రపంచంలో అయ్యా, మరి ప్రతి అడుగు దెయ్యాలతో నింపబడి ఉండగా, కానీ ప్రవక్త చెప్పుచుండినట్లుగానే ఈ సమయంలో పాతాళం విప్పబడిన మాట ఎంత నిజమో అంతే వాస్తవంగా పరలోకము కూడా విప్పబడినది అని చెప్పుచూ ఉండగా, ఓ పరలోకం మా వెనుక ఎల్లప్పుడూ ఉండినట్లు దయ చూపండి అయ్యా. అయ్యా, ఒంటరిగా విడిచిపెట్టును అని నువ్వు సెలవిచ్చి ఉండినావు. మేము నడిచినప్పుడు ఒంటరిగా మేము నడవట్లేదు కానీ తండ్రి, అయ్యా పరిశుద్ధాత్మ మాతో ఉండినట్లు దయ చూపించండి అయ్యా. ఏ బోధకుల మీద మేము ఆధారపడలేమునైనా, ఎవరి మీద మేము ఆధారపడలేమునైనా అయ్యా, ఏ ఒక్క వర్తమానికుల మీద ఆధారపడలేమయ్యా. మేము ఆధారపడగలిగిన ఏకైక కార్యం పరిశుద్ధాత్ముడు మాత్రమే అయిండినాడు కనుక అయ్యా, నువ్వు మాలో ఉండి మమ్మల్ని నడిపించమని అడుగుచూ ఉండి ఉన్నాం.
అన్నీ వర్తమానాలే, కానీ అన్నీ ఒక స్థలానికి నాయన ప్రజల్ని తీసుకొని వెళ్ళటలేదు, కానీ మరొక బబులోను వలె ఉండి ఉండిగా అంత కలవరము చేత నింపబడి ఉండిగా, అయ్యా నువ్వెన్నడూ కలవరపరిచే దేవుడు కాదు, కానీ నువ్వు స్పష్టతనిచ్చే దేవుడు అయిండి ఉన్నావు, సరైన మార్గాన్ని చూపే దేవుడు అయిండి ఉన్నావు, నిజమేంటో మాకు తెలియజేసే దేవుడు అయిండి ఉన్నావు, నువ్వు సత్య స్వరూపి అయిన దేవుడు కనుకనైనా మాకు సత్యంలోనికి నడిపించండి అయ్యా. మా జ్ఞానం మమ్మల్ని నడిపించదయ్యా, మా తెలివితేటలు మమ్మల్ని నడిపించవయ్యా, కేవలం నీ ఆత్మ మాత్రమే నడిపించిన కనుక అది కూడా ఆత్మని మేము నమ్ముతూ ఉంటున్నామయ్యా. దయచేసి అదృశ్య రూపంగా మా మధ్యలో ఎల్లప్పుడూ ఉండమని మేము అడుగుతూ ఉంటున్నాం. వ్యతిరేకంగా ఉన్న ప్రతి కార్యాలను యొక్క ఆధీనంలోకి తీసుకోండి తండ్రి. అయ్యా మరి తండ్రి, మేము జీవించుచున్న ఈ కొద్ది కాలమునైనా మేము భూమి మీద కాదు కానీ పరలోక స్థలములో కూర్చుని ఉన్నాము కనుక కూర్చుని ఉన్న వారి వలె మాట్లాడడానికి, కూర్చుని ఉన్న వారి వలె చూడడానికి, కూర్చుని ఉన్న వారికి ఎటువంటి వివేచన ఉండునో ప్రభు, అటువంటి వివేచన మాకు దయచేయమని అడుగుతూ ఉంటున్నామయ్యా. అయ్యా ఒకే మాట తండ్రి, నువ్వు శరీరధారిగా ఉండి మాట్లాడినప్పుడు అది శిష్యులు గ్రహించలేకుంటున్నారు, కానీ అదే పరిశుద్ధాత్మను వారు పొందుకొని ఉండినప్పుడు నాయన నువ్వు ఏది మాట్లాడా వారు గ్రహించుకోగలిగి ఉండినారయ్యా. ఏవైతే స్వల్పంగా మాకు కనబడుచు ఉండినవో మనిషి మాకు వివరించలేడు నాయన, ఏ దేవుడు శిష్యులకు వివరించి ఉండినావో అదే దేవుడు మా లోపల ఉండి వివరించమని అడుగుతూ ఉండినాం. ఎక్కడ దెయ్యం పొంచి ఉండి నా ప్రతి దెయ్యపు కార్యాన్ని జయించున్నట్లుగా జయించే శక్తిని మాకు దయచేయండి తండ్రి. మరి దయచేసి ఈ స్థలంలో నిలబడిన ప్రతి ఒక్కరిని మేము కష్టాలకు అప్పగిస్తున్నాం. ఎవరు ఎటువంటి వ్యాధుల చేత ఉండినారో, వ్యాధి రోగం అనేది ఏదో శాస్త్రీయమైన సంగతి కాదు, కానీ అది కూడా ఒక ఆత్మ అని ప్రవక్త చెప్పుచూ ఉండిండిగా. ఓ ప్రభు, పీడించే దురాత్మ ఏదైనప్పటికీ నాయన నువ్వు సర్వశక్తి మంతుడు ఉండినావు గనక ఏ దయ్యమైనా నీకు లోబడవలసి ఉండినదయ్యా, ఏ రోగమైనా నీకు తలొగ్గవలసి ఉండినదయ్యా. అయ్యా ఎటువంటి బలహీనత చేత నీ బిడ్డలు ఉండినప్పటికీ మా హృదయాల్లో ఏ విధమైన ఆలోచన వచ్చినా సహజమని మేము అనుకోకుండానట్లుగా వాక్యాన్ని సందేహించే ఏ కార్యం సహజము కాదు, కానీ అది ఖచ్చితంగా సాతాను నుండి వచ్చిన ఆత్మ కనుకనైనా ఆత్మతో పోరాడే శక్తిని మాకు దయచేయండి అయ్యా. అది సహజమైన కార్యము కాదు, కానీ దెయ్యం ఒక ఆలోచన ఉండినదయ్యా. అయ్యా కానీ దయచేసి మాకు ఎల్లప్పుడూ పరలోకం నుండి ఆత్మ సహాయం మాకు దయచేయండి అయ్యా. మరి చిన్న ఆవగింజ విశ్వాసము తండ్రి మాకు సరిగా ఉండినట్లు దయ చూపించండి. నువ్వు నేటికి స్వస్థపరిచే దేవుడివే అని నైనా నేటికి మేము దానికి ఆమేనని చెప్పుచూ ఉంటున్నాము కనుక దయచేసి ఆ కార్యాన్ని మా మధ్యలో జరిగించండి అయ్యా. అది తలనొప్పి అయినప్పటికీనైనా, అది శరీరంలో ఎటువంటి వ్యాధి అయినప్పటికీనైనా వైద్యులు చేతులు ఎత్తివేస్తారు కానీ తండ్రి నువ్వు చేతులు ఎత్తే దేవుడు కాదు, కానీ నైనా నువ్వు చేతులు చాపే దేవుడు అయింటున్నావు కనుక ఓ నీ బిడ్డల మధ్యలో దయచేసి మీ స్వస్థతని జరిగించండి అయ్యా. అయ్యా వ్యాధి ఏ స్థలంలో ఉండునోనైనా అక్కడ తప్పక విడుదలనిచ్చే పరిశుద్ధాత్ముడు ఉండును కనుకనైనా నమ్మి అడుగుచూ ఉండినామయ్యా. ఇద్దరు నైనా ముగ్గురు ఏకముగా చేరినైనా నీ నామం పేరిట వారు కానీ నైనా ఏకరీతిలో చేరగలిగితే వారి మధ్యలో ఉండునా అని సెలవిచ్చి ఉండినావు. మేము రూపాన్ని చూచట్లేదు నాయనా, మేము ఏ విగ్రహాన్ని చూచట్లేదయ్యా, కానీ ఆత్మరూపంగా మా మధ్యలో ఉన్న దేవుడు నాయనా, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నాయనా. దయచేసి మీ బిడ్డలకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. ఎవరు ఎటువంటి అక్కర్ల చేత ఈ స్థలానికి వచ్చినప్పటికీ వారి హృదయంలో నీ నుండి ఏది కోరుచు ఉండినప్పటికీ అయ్యా హృదయంలో నాశ అంటే ఎరిగిన దేవుడు గనుక దయచేసి ఆ హృదయ వాంఛను తీర్చగలిగిన దేవుడు అయ్యా. మాలో అపనమ్మిక లేకుండానట్లుగానైనా దాన్ని సంపూర్ణంగా నమ్మే హృదయాన్ని మాకు దయచేయండి అయ్యా. దయచేసి తండ్రి ఏ విధమైన ఆత్మ అయినా వివేచించే శక్తిని మాకు దయచేయండి తండ్రి. మరి ప్రభు ఈ కొద్ది సమయం మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. మరి దయచేసి ఏ క్షణను రానే ఉండినావనైనా మరి నీకు వేరుపరిచే కార్యం ఏది మాలో ఉండినప్పటికీ సమస్తము మా నుండి వేరు చేయమని అడుగుచూ ఉండినామయ్యా. ప్రవక్త చెప్పినట్లుగానే నాకు ఏది కనబడట్లేదు, కానీ ఇక నాకు కనబడుతున్న ఏకైక కార్యం ఎత్తబడుట మాత్రమే అని చెప్పినట్లుగా ఓ మేము లోకంలో దేన్ని చూడకుండానట్లుగా మా గురి ఎత్తబడుట మీద మాత్రమే మేము నిలుపున్నట్లుగా ప్రభు ఏ బోధలకి అటు ఇటు మేము చెదిరిపోకుండానట్లుగా దయచేసి మీ యొక్క ఆత్మ బలమునిచ్చి నడిపించండి తండ్రి. ఓ ప్రభు మరి సమస్త ఘనత మీకు ఆరోపిస్తూ ఉండిన్నాం. మరలా మేమందరం సమాజంగా చేరి ప్రార్థించినంత వరకు మీ కృపాక్షేమాలు మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచి నడిపించమని నీకు దగ్గరగా వచ్చే ప్రతి సమయంలోనూ ప్రభు ఏ చిన్నది కారణాలుగా మేము చెప్పి ఆగిపోకుండానట్లుగా ప్రతి చిన్నదానిని జయించగలుగునట్లుగా, ప్రతి చిన్నదాని వెనుకున్న శత్రువును గుర్తించగలుగునట్లుగా, ప్రతి చిన్నదాని వెనుకున్న పాతాలను గుర్తించగలుగునట్లుగా ఎంత చిన్న సమస్య అయినా తండ్రి అది చిన్న జవాబు కాదు, కానీ మాకు హృదయం నుండి పరిశుద్ధాత్మ సంపూర్ణంగా అవసరమయ్యే కాలమునే మేము ఉండి ఉన్నామయ్యా. దినం 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 ప్రతిదినం శోధన ఎక్కువ అవుతూ ఉండిగా ప్రతిదినానికి కావాల్సిన శక్తిని మాకు అనుగ్రహించండి. దయచేసి మీ బిడ్డల్ని
మమ్మల్ని మీ యొక్క హస్తాలకు అప్పగించుకొనొచ్చు ప్రభు. మరి సమస్త ఘనత మీకు ఆరోపిస్తూ ఈ ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.